మనం నేర్చుకుంటున్నటువంటి పరిశుద్ధమైన లేఖనపు హెచ్చరికలను గమనించినట్లయితే చాలామందికి ఆశగా ఉంది. గడిచిన వారం నాకు కొంతమంది ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు మీరు వాక్యం చాలా సీరియస్గా చెప్తున్నారండి అన్నాడు. ఇంకా నిన్ను కూర్చోబెట్టి లాలనగా మాట్లాడి బుజ్జగించి బతిమాలి జోకులేసి సరదా చేసి పర్వాలేదులే అని చెప్పుకునే టైంలో మనం లేము నాయన. రెండోది, మనం మాట్లాడుతున్న ప్రతి సందర్భం సీరియస్ ఇష్యూ. అది దాన్ని నువ్వు అంత జోక్గానో లేదా జోయల్గానో ఎలా తీసుకుందాం అనుకుంటున్నావు? ఇక్కడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్న వ్యక్తిని నేను కాదు, మాట్లాడుతున్న మాటలో సీరియస్నెస్ చూడు. బహుశా నా ఫేస్ నీకు సీరియస్గా కనిపించుండొచ్చు గాక, మరి ఆ అంతరంగంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాట వెనుక ఉన్న ప్రత్యక్షతను చూస్తూ ఆ హెచ్చరికలో నేను నేర్చుకోవాల్సింది, గంట సేపు నేను నీతో చెప్పినా నువ్వు మార్చుకోవాల్సింది ఒకటే నీకు కనిపించవచ్చు. ఆ ఒక్కటి మారు నాన్న చాలు, తర్వాత మిగిలిన విషయాల్లో అద్భుతాలు చూస్తావని చెప్పాను నేను. మంచిది. మరి ఈ వాక్యంలో గురుగులు గోధుమలు అనేటువంటి ఉపమానంలో మనం ఇంకొంచెం లోతుగా వెళుతూ సమర్థించుకునేటువంటి మూడవ విషయంలో ఆఖరి భాగం వింటున్నాం. 10వ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ 10వ విషయంలో నేర్చుకునేటప్పుడు ఈ గురుగులుగా ఉన్న మనము గోధుమలుగా మారడం అవదు, కానీ గోరుగులుగా ఉన్న లక్షణాలను పీకేసుకుంటే గోధుమల పంట చాలా బాగా వస్తుందని బైబిల్ చెప్పింది. అంటే ఏంటి పీకేసుకోమన్నాడు? నీకు ఎవరైనా వచ్చి పీకేస్తే ప్రమాదం, కానీ నీ అంతటి నువ్వుగా ఆ గురుగుల లక్షణాలు నీకు తెలిసినప్పుడు ఆ పంటను చెరపకుండా ఉండగలిగే స్థాయికి నువ్వు పెంచుకుంటావు. బైబిల్ ఏం చెప్పింది? సకల దుర్నీతి పరులందరినీ తీసుకొస్తానన్నాడు. అంటే దుర్నీతి పరుల లక్షణాలు మనం తెలుసుకోగలిగి ఆ దుర్నీతిని ప్రేమించకుండా నీతిని ప్రేమించే పరిశుద్ధత వైపు గనక మన హృదయాలను స్థిరపరిచితే, దేవుని వైపు తిప్పుకుంటే, ఇంకా ఆ విషయంలో మనకి ఏ ప్రాబ్లము రాదు అన్నది దేవుని యొక్క మాట. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అనేటువంటి ప్రతి చిన్న విషయంలో కూడా వాక్యంలో ఉన్నటువంటి మాటను చూసి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను ఇప్పుడు వరకు ఇదే విషయాలను ఇవే రెఫరెన్సెస్ చాలా సందర్భాల్లో వాడుంటాను. మీరు ఒక విషయాన్ని విని ఇంతకు మునుపు అన్నయ్య ఇదే చెప్పాడు అని చెప్పి దాన్ని మైండ్లో పెట్టుకోవద్దు. బైబిల్ అదే గనక మైండ్లో పెట్టుకునే పరిస్థితే కనుక ఉంటే ఇన్ని రోజులు సజీవంగా ఉండదు, ఎప్పుడో ఒక చోట ఆపేసుకునే వాళ్ళమే. సో ప్రతిసారి దాని లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఇంకా ఎక్కువగా పరీక్షించుకోవాలి. ఏంటి సమర్థించుకోవటం? మొదటిది, అందరూ బైబిల్ చెప్పినట్టే చేస్తారా అని. రెండవది, బైబిల్ ప్రకారం అన్నీ చేయటం కష్టమని. మూడవది, బైబిల్ ప్రకారం చేస్తున్నట్లుగా నటించే తప్పుడు దీనత్వాన్ని నిజమైన దీనత్వంగా ప్రదర్శించే బ్రతుకు. ఈ మూడో విషయంలో పరీక్ష చూస్తున్నాం. ఆఖరు 10వ విషయంకి వస్తున్నాను. ఈ 10వ విషయంలో మరికొంచెం మనం పరీక్షించుకున్నప్పుడు నాకే నవ్వు వచ్చింది. ఎందుకంటే ఈ లక్షణంలో నేనున్నాను. ఇది నాకుందని నాకు ఎప్పుడు తెలిసిందనంటే ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు ఈ వాక్యంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని నేను చూశాను, కానీ దాని వెనకున్న రెండో భాగాన్ని చూడలా. ఇప్పుడు రెండో భాగం చూసినప్పుడు చాలా సిగ్గేసింది నాకు. చిచి, ఇలాంటి లక్షణాలు, ఇది దుర్నీతి, దీన్ని చెప్పనా మాన్నా అంటే చెప్తే నాకుందని అందరికీ తెలిసిపోద్ది కదా అని శరీరం చెప్తుంది. తెలియాలనే కదా బైబిల్ చెప్పింది అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆత్మకు శరీరంకు ఎప్పుడు పోరాటం ఉంటుంది మనకు తెలుసు కదా, కానీ గెలిచేది ఎవరో తెలుసా? నువ్వు ఆత్మకు లోబడితే ఆత్మ గెలుస్తాడు, శరీరానికి లోబడితే శరీరం గెలుస్తుంది. సో ఆత్మకు లోబడడం వల్ల నాది బహిరంగం చేసుకుంటూ నా బలహీనతలో నుంచి దేవుని బలాన్ని పొందుకోవటానికి మీకు కూడా సహాయపడాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. ఈ 10వ విషయం ఏంటంటే ఇచ్చుటలో బహిరంగంగా గొప్పగా ఘనతగా నటించటం. ఏంటిది? ఇవ్వడంలో బహిరంగంగా గొప్పగా ఘనతగా నటించేటువంటి లక్షణం కలిగి ఉండడం. నటించడం అంటే మనం ఎవరికి చెప్పక్కర్లే, ఎందుకంటే పుట్టుకతోనే మనందరికీ వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలు రకరకాల నటనలు తల్లిదండ్రులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు బయట వాళ్ళని చూసి నేర్చుకుంటారనుకున్నారు, ఏం కాదు, ముందు లోపలని చూసి నేర్చుకుంటారు. లోకంలోనికి వచ్చినప్పుడు మొదట చూసేది తల్లిని, తర్వాత చూసేది తండ్రిని, కాబట్టి దగ్గరగా చూసేటువంటి కుటుంబీకులను, కాబట్టి మీ నుంచి వాళ్ళు ఎక్కువగా దాన్ని తీసుకుంటూ ఉంటారు. సో అయితే ఈ నటించేటువంటి విషయాలలో ఎందుకు మన లోపల ఆ పరిస్థితులలో ఇచ్చేటప్పుడు మనకు అది కల్పిస్తుందో మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి లేఖనంలో మనకేం చెప్పిందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు ఫలము పొందడానికి చేస్తారా, పొందకపోవడానికి చేస్తారా? నిజం చెప్పండి. మనందరం ఏం చేస్తామంటే ఫలం పొందకుండా ఉండడానికైతే చెయ్యం, ఫలం పొందుతామనే ఉద్దేశంతోనే చేస్తాం. పరలోకంలో ఫలం కావాలా, భూమి మీద ఫలం కావాలా? నిజంగా మాట్లాడదాం. ఈరోజు అబద్ధం మాట్లాడదు, యథార్థంగా మాట్లాడదాం. నీ గుండె మీద చేసుకుని నేను చేసే ప్రతి చర్య ఇచ్చుట ద్వారా లేక ఇవ్వవలసిన పరిస్థితి ద్వారా
నేను అనేటువంటి వ్యక్తిని బహిరంగంగా గొప్పగా నేను చేసేటప్పుడు లేదా రహస్యంగా నేను చేసేటప్పుడు పరలోకంలో ఫలం కోసం చూస్తానా, భూమి మీద ఫలం కోసం చూస్తానా? ఏం కావాలి? ఇప్పుడు ఫోటోలు తీస్తే ప్రతిఫలం పోతుంది, ఫలం పోతుంది, బ్యానర్ పెడితే ఫలం పోతుందా, ఇవి నేను దాని గురించి నేను మీకేమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలే. కానీ దాని వెనక ఉద్దేశం మనం తెలుసుకోకపోతే ఆ వాక్యం యొక్క రెండో అంచు మనకు అర్థం అవ్వదు. దాని కింద దాగి ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత, ఆ కార్బన్ పేపర్ లోపల మధ్యలో ఉండేటువంటి ఆ కెమిస్ట్రీ ఏంటో నీకు తెలియదు. ఏంటి ఆ ప్రత్యక్షత చెప్తాను వినండి. ఇప్పుడు ఆ ప్రదేశాల్లో మనం ఇచ్చేటప్పుడు దాని లోపల మనం నటించేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే, పరలోకంలో ప్రతిఫలం పొందాలి అనేలాగా అనిపిస్తూ భూమి మీద గుర్తించబడాలని చేస్తాం. ఆ తర్వాత వచ్చిన ఏముందో తెలుసా? దాని వచ్చిన ఆఖరి భాగంలో, బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంతకుముందు నేను మీతో చెప్పాను, నిశ్చయంగా యేసుప్రభు ఎక్కడెక్కడ చెప్పాడు అండర్లైన్ చేసుకోండి. దానిలో చాలా పరమార్థం ఉంది, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, నడవడికి కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆలోచిద్దాం. చెప్పండి, ఎక్కడెక్కడ ఫలము పొందుకొని ఉన్నారు అని అంటే, ఫలము పొందుకొని ఉండేటువంటి పనులు చేసినప్పుడు యేసుప్రభు వారు చెప్పారు. కానీ మనం చేయాల్సి వచ్చినప్పుడు మనుషులకు కనబడవలననా, దేవునికి పరలోకమందున్న దేవునికి కనబడవలననా? ఇద్దరి మధ్యలో ఎక్కడ చేస్తావు? ఇక్కడ ఉపమానం ఎక్కడ తేల్చాడో తెలుసా? రహస్యమందు చూచుచున్న దేవుడు అన్నాడు. ఓపెన్గా చూడడు, రహస్యంలో చూస్తాడు. రహస్యంగా చూస్తున్న దేవుడు నీ ప్రార్థన కానీ, నీ ఉపవాసము కానీ, నీ దానము కానీ, ఈ మూడు రహస్యంగా ఉండాలన్నాడు. ఈ రహస్యమైన విషయాలను జరిగించేటప్పుడు బాహటంగా ఎలా జరిగిస్తున్నారు? లెట్ మీ టెల్ యూ వన్ క్వశ్చన్. నువ్వు ఏ వీడియో చూసినా, ఏ సేవకుని యొక్క ప్రసంగం చూసినా, ఏ టీవీ, యూట్యూబ్, ఇంటర్నెట్ ఇష్యూస్లో చూసినా, నువ్వు గూగుల్ పే కార్డ్ అక్కడ కనపడినప్పుడు, అక్కడ క్యూఆర్ స్కాన్ కార్డ్ కనపడినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆదివారపు ఆరాధన కదా, మరి ఇప్పుడు ఇవ్వకపోతే ఎలాగా? ఇన్ని రోజుల నుంచి 30 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నాం, మరి ఈ టైంలో కనీసం ఇవ్వకపోతే ఎలాగా? ఇన్ని రోజులు మేము చూసి పెడుతున్నాం కదా, మరి కనీసం కొద్దిగైనా వాళ్ళ ఖర్చులకు రాకపోతే ఎలాగా? నువ్వు ప్రేరేపించబడేటువంటి సమర్పణ మనుషుల ఎదుట కనపడేలా చేస్తున్నావా, కనపడకుండా చేస్తున్నావా? బీ ఫ్రాంక్. ఆ సేవకులు నీతో బోధించేటప్పుడు 2 తప్పుడు విషయాలు బోధిస్తారు. వెదజల్లి దీవించబడటం అని చెప్తున్నారు. ఇది వాక్యానికి విరుద్ధం, న్యూ టెస్టిమెంట్ బోధకు విరుద్ధం. వాళ్ళు తప్పుడు బోధకులు అనడానికి అదొక ప్రత్యక్షత. రెండవది, వారు కొంతసార్లు ఏమంటారంటే, ఇచ్చుట ద్వారా మీరు ధారాళంగా ఆకాశం నుంచి పొందుకుంటారని చెప్తారు. ఇది కూడా న్యూ టెస్టిమెంట్ లైఫ్లో గివింగ్ అనేదానికి వ్యతిరేకం. ఎందుకు ఈ విషయాలకు మనిషి ప్రేరేపించబడుతున్నారు అంటే, నీలో దురాశ ఉంది, ఆ దురాశను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళది తప్పంటానికి లేదు. నీకేదో ఆశ పుట్టి చేయాలి అనుకునేటప్పుడు సేవలో పార్టేకర్గా మారటం, లేక సేవా పరిచర్యకు ప్రోత్సాహకరంగా మారటం, ఇది ఎంత కరెక్టో అంత బహిరంగంగా తప్పు చేస్తున్నప్పుడు ఆ సేవకునికి చెప్పేవాడు లేడు, గద్దించేవాడు లేడు, హెచ్చరించేవారు లేరు. వెంబడిస్తున్న కోకొల్లలతో వారు చేసేటువంటి పనులు ఆత్మీయత ముసుగులో ఈ బలహీనమైన పరిస్థితుల్లో మనుషుల్ని ఆకర్షించటం. ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ జీవితంలో నువ్వు చేసే పని రహస్యంగా చేయాల్సిందా, బహిరంగంగా చేయాల్సిందా? ఒక విషయంలో సంతోషం ఎక్కడో చెప్తాను, అంటే నేను చేసే పని కాదు, జరిగించిన దానిలో నేను దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నేర్పింది ఏంటంటే, కానుక సంచి నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చుచున్న దేవునికి నీవు గుప్పెట్టు పూర్తిగా బిగబట్టి లోపలికి చేపెట్టి ఇచ్చినప్పుడు రహస్యమైంది. నువ్వు ఎవరు లేనప్పుడు ఆ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్ళి ఆ చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ కానుక పెట్టెలో డబ్బులు వేసిన రోజు రహస్యమని చూచున్న దేవుడికి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఒకవేళ దేవుని మందిరంలోనే మధ్యలోనే కానుక పెట్టి ఆ కానుక పెట్టి పలానా వారి బహుమతులుగా ఇవ్వబడింది, పలానా అమ్మగారి జ్ఞాపకార్థం అని దాని మీద రాసిపెట్టి, లేక దాని మీద యేసు ఆ కానుక పెట్టి ఎదుట కూర్చుండెను అని దాని మీద రాసిపెట్టి, ఇచ్చుట ద్వారా నువ్వు 100 దీవెన నువ్వేమైనా రాసిపెట్టి ఉంటే చెప్తున్నా చేసుంటే, ఆ ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు ఇచ్చేటప్పుడు కూడా నీ సేవకుడు నీ ఎదురుగా ఉండడు, పాటలు పాడుతున్నా లేకపోతే ఎక్కడ కూర్చుని ఉంటాడు. అప్పుడు నువ్వు రహస్యంగా నువ్వు పెట్టెలో వేస్తావు, అది కూడా రహస్యమే. కానీ ఇదేంటి చెప్పండి, ఇది బహిరంగం కదా. ఇచ్చుచున్న నీవు నీ ప్రతిఫలము ఇవ్వాలి, లేక పాస్టర్ గారు చూడకపోవచ్చు, అవన్నీ అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, ఆ కన్సిడరేషన్ అంతా పోతుంటాయి. వాళ్ళంతా ఆ ఫైనాన్షియల్గా వెళ్ళినప్పుడు ఎవరు ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. ఎక్కువ అమౌంట్ దానిలో వస్తునేటప్పుడు అంత గుర్తించలేము. మొత్తానికి అమౌంట్ ఎంత ఫుల్ అప్ అయ్యింది, దీనికి ఇంకో ప్రార్థన ఎలా పెట్టాలి, లేకపోతే ఇంకో 30 రోజులు ఎలా నడపాలి, ఇంకో 40 రోజులు మిమ్మల్ని ఎలా ప్రేయర్లో తీసుకురావాలి, ప్రార్థన ముసుగులో మిమ్మల్ని ఎలా దోచుకోవాలి, ఈ రకమైన పరిస్థితులు నీ మోకాళ్ళ మీద నువ్వు అనుభవించినప్పుడు నువ్వు నా దగ్గరికి రావడం ఎలా? నువ్వు చేతులు ఎత్తడం నేర్చుకున్నప్పుడు దేవుని ఎదుట రహస్యమని చూచున్న దేవుడు నీ ప్రతిఫలం ఇస్తాడంటే నువ్వు రహస్యంగా వెళ్ళాలి కదా. ఈ బహిరంగంగా గుంపులుగా కూడుకుని చేసేటువంటి పనుల విషయంలో మోసమని మనకు తెలియకపోయినా
మోసంలో నడుస్తాం. ఇది నేను అందరి గురించి నేను చెప్పట్లే. కొంతమంది భారం కలిగి ఉన్నారు, కొంతమంది ఇంకొక రకమైన భారం కలిగి ఉన్నారు. ఇంకొక రకమైన భారం ఏంటి? కరోనా టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా మేము 1000 మందికి చేస్తున్నాం అని చెప్తూనే వీళ్ళు 2000 మంది లాగేసుకుంటున్నారు. ఏ రకమైన పరిస్థితుల్లోనైనా మోసమే జరుగుతుంది. కానీ జాగ్రత్తగా హృదయంలో చెక్ చేసుకుంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వాస్తవం ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఈ మాట విన్నప్పుడు రహస్యంగా చూడాలి, రహస్యంగా చేయాలి అనేటప్పుడు నువ్వు ఒకవేళ ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, దేవుని పేరట కానీ, అవుట్ ఆఫ్ ఎమోషన్ నీ హృదయంలో కలిగిన భావోద్వేగాలను బట్టి కానీ, అవుట్ ఆఫ్ నీడ్ అక్కడున్న అవసరతను బట్టి కానీ ప్రేరేపించబడినప్పుడు నీవు ఇచ్చేటప్పుడు నువ్వు చూపించేటువంటి దయ, నువ్వు చూపించేటువంటి జాలి, నువ్వు చూపించేటువంటి కరుణ, నువ్వు చూపించేటువంటి ప్రేమ నిజమా అబద్ధమా? ఇవ్వడం తప్పు అంటలేదండి, మీరు ఇవ్వాలి. సంఘం ఇచ్చుట ద్వారానే దీవించబడుతుంది అనే విషయం వాక్యం చెప్తుంది, కరెక్టే. కానీ ఇచ్చుట వెనుక నీ దీవెన పొందేటువంటి పరిస్థితిలో హార్ట్ ఏం చెప్పుద్ది? హ్యాపీగా చేయమని చెప్పేటప్పుడు అసలు లోపల ఫీలింగ్ ఏంటో ఒకసారి ఆలోచించండి. నిజమా, సత్యమా, మోసమా, అబద్ధం ఉందా లేదా, ఎక్కడ లేదా, నిజంగా లేదా? అక్కడ కొన్ని విషయాలలో మనిషి ఎంతగా సమర్థించుకుంటాడంటే, ఏ విషయంలో కూడా బయటపడని నటుడు అక్కడ ఉంటాడు. ఏ విషయంలో ఎవరికి కూడా కనపడకుండా ఉండగలిగేటట్లు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం ఏంటంటే కన్నుల్లో పడాలని, గుర్తింపబడాలని, ఆ విషయం వాళ్ళకి తెలియాలని, ఆ విషయం వాళ్ళు నోటీస్ చేసిన తర్వాత మన పట్ల వాళ్ళు ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని, అది చెల్లించుట ద్వారా మనం చేసేటువంటి ప్రార్థన వాళ్ళకు ఒక రకమైన బూస్ట్, ఒక గొప్ప ఆనందాన్ని కలిగించాలని అన్నీ మనం కోరుకుంటాం. ప్రతి సందర్భంలో నువ్వు చెప్పేటువంటి ఆ నోటి మాటలకి అవతల మనుషులు దాసులవుతున్నప్పుడు దేవుడు తప్పుకుంటున్నాడని నీకు తెలుసా? నువ్వే దీవెనలు పలుకుతూ దేవుని పక్షంలో ఆమేన్ అంటున్నప్పుడు ఆ వ్యక్తి చేస్తున్న పని మోసమైనప్పుడు నువ్వు మోసం ప్రార్థన చేసావని నీకు తెలుసా? చేయించుకున్నావని నీకు తెలుసా? ఇక్కడే జరుగుతుంది ప్రాబ్లం. ఇది దుర్నీతి, నీతి కాదు, సమర్థించుకుంటున్న నీతి. అందరూ పాస్టర్ గారి గురించే నేను మాట్లాడట్లా, నీ గురించి మాట్లాడుతున్నా. పాస్టర్లు అనేవాళ్ళు 2 జీతాలు తింటారు, అది వదిలేసేయండి. దానికి దీవెన తీర్పు వాళ్ళు పడతారు. మీరు చూసుకోండి, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాల్సిన విషయమే కదా. ఇప్పుడు నువ్వు అడగచ్చు, మన అకౌంట్ చేసేటప్పుడు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తెలిసిపోతుంది కదా అని అన్నావు అనుకోండి. నువ్వు తెలిసిపోవటం కొరకు ఇవ్వటం నీ హృదయమే అయితే నువ్వు చేయటం వల్ల ప్రతిఫలం పోగొట్టుకున్నావు. తెలిసినా నాకు సంబంధం లేదు, నేను చేయాల్సిన పని దేవుని పక్షంగా నువ్వు చేసావనుకో, నీ దీవెన నువ్వు దాచుకుంటావు. ఇట్ ఈస్ టూ డిఫరెంట్. ఓకే, ఇక్కడ ఇంకొక మీడియా లేదు కాబట్టి రహస్యంగా చూసే పరిస్థితి, చేసే పరిస్థితి దొరకనప్పుడు దొరికేలాంటి ప్రేరేపించటం మాకు తప్పు, ప్రేరేపించబడి చేయటం నీది తప్పు. దానికి దేవుడు సేవ ముసుగు పెట్టుకోవటం ప్రజలు తప్పు. ఇది ఎవరు అండర్స్టాండింగ్ని బట్టి వారి ప్రతిఫలం వాడు పొందుకుంటారని ప్రభు చెప్పేశాడు. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఆలోచించి చెప్దాం. కొన్నిసార్లు మన చర్యలను ఎవరు కూడా గుర్తించకపోయినా, గనపరచకపోయినా నీకు కోపం వస్తుందా రాదా? గివింగ్ గుర్తించకపోయినా, గనపరచకపోయినా నీకు కోపం వస్తుందా రాదా? ఏమనిపిస్తుంటుంది? నీవు చేసిన ప్రతిఫలం, నువ్వు చేసిన పని, నువ్వు చేసిన విలువ, నువ్వు చేసిన సమర్పణ, నువ్వు చేసిన త్యాగం అక్కడ కనపడుతూ దాని గురించినటువంటి విషయాలలో ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక విషయం చెప్తాను వినండి. ఒక సందర్భంలో సున్నాలు వేయాలని ఒక సహోదరుడికి దేవుని మందిరంలో ఎక్కువ మంది సున్నాలు వేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళందరూ అన్నారు, అన్నయ్య మేము చేసేస్తాం, మీరు ఎవరికి చెప్పకండి, దట్స్ ఆల్ అవర్ పార్ట్ అన్నారు. సరే చెప్తానని చెప్పాను. చెప్పేటప్పుడు వాళ్ళందరూ కలిపి ఒక వ్యక్తిని నిర్ణయించి నా దగ్గర తీసుకొచ్చారు. వచ్చి అన్నయ్య మా తరపున ఈ బ్రదర్కి మీరు చెప్పేసేయండి, ఇతనితో పాటు మేమందరం వెళ్ళి టీమ్కి వెళ్ళి మీరు అనుకున్నటువంటి వర్క్ అంతా కంప్లీట్ చేసి వచ్చేస్తామని చెప్పారు. నా దగ్గర కాదు, వేరే చోట. మన దగ్గర ఇప్పుడు పిల్లలు డబ్బులు తీసుకోలేదు, అలాగే ఎప్పుడు కూడా పని చేయలేదు. దేవుని మందిరంలోనే వేరే మందిరంకి వెళ్ళమన్నప్పుడు, అది కూడా దేవుని మందిరము, మంచి దైవజనుడు, మంచి సేవకుడు, అవన్నీ. తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ నన్ను అడిగింది ఏంటంటే, అన్న మరి మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి మాకు భోజనం ఖర్చులు ఉంటాయి, రాకపోక ఖర్చులు ఉంటాయి, దినానికి మేము బయట తీసుకుంటే మేము 400 తీసుకుంటాం, కనీసం మీరు హాఫ్ రేట్ చొప్పునైనా మాకు ఇచ్చేయండి, 200 అయినా అక్కడ చెప్పేసేయండి అన్నారు. వెంటనే నేను ఆలోచన చేశాను, వీళ్ళు దేవుని మందిరంలో నా మందిరం అంటే మన మందిరంలో అయితే ఫ్రీ, బయట మందిరంలోకి వెళ్తే వీళ్ళు డబ్బులు అడిగారా? సరే అయితే అది కూడా న్యాయమే, ఎందుకంటే మీ పనికి తగ్గిన జీతం మీరు ఇంట్లో పోషించబడాలంటే మీరు తీసుకెళ్తే 4 రూపాయలు.
సరే తప్పదులేనన్నా ఇస్తాను నేను, మీరు 200 అడిగారు కానీ నేను మీకు 400 ఇచ్చేస్తాను, డైలీ ఎంతైతే అంతే ఇస్తాను. బట్ మేక్ ఎ కమిట్మెంట్, నువ్వు డైలీ 400 రూపాయలు తీసుకునే పనికి నాకు డబల్ పని చేసి పెట్టు. అంటే టీ అని, కాఫీ అని, ఫోన్ అని, ఫ్రెండ్ అని, కబుర్లని, రెస్ట్ అని దిగిపోకుండా త్వరగా మీరు ముగించి త్వరగా పని కంప్లీట్ చేసేసి 2 డేస్లో వచ్చేసేయండి. సో దట్ మీకు పని కంప్లీట్ చేయటమే కాకుండా మీ జీతం మీరు పొందుకుంటున్నారనే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. అంటే అయ్యో అన్న, దేవుని మందిరంలో మేము మోసం చేస్తామా, మనం ఎప్పుడైనా చేసామా అన్నాడు. లేదు మీరు చేయలేదు అన్న, నేను చెప్తున్నాను, మీరు 4 రోజులు చేసే పని 2 రోజుల్లో చేయగలరు, చేయండి అని చెప్పి పంపించాను. వెళ్ళిపోయారు. దే ఫినిష్ ద వర్క్, కంప్లీట్ అయిపోయింది. దాని ఓపెనింగ్కి మేమందరం పిలువబడ్డాం. పాస్టర్ గారు మరీ చెప్పారు, అన్న అందరినీ తీసుకురండి అన్న అన్నారు. అందరం వెళ్ళాం. చాలామంది పొగుడుతున్నారండి, చాలా బాగా చేశారండి, చాలా బాగా పెట్టారండి, చాలా బాగా చక్కగా పుట్టియండి, చాలా చక్కగా లైటింగ్ అండి, అంతా మనోళ్ళే చేశారు, మన పిల్లలు, చర్చిలో పిల్లలే చేశారు. ఇట్స్ అన్ ఎక్సలెంట్, అందరూ పొగిడారు. ఆ పాస్టర్ గారు కృతజ్ఞతలు చెల్లిస్తున్న సందర్భంలో ఈ లైటింగు, ఈ లెక్క ఈ పుట్టి, ఈ సీలింగు, ఈ పెయింటింగు, వీటన్నిటి గురించి ఆయన ఎక్కడా కూడా థ్యాంక్ యూ చెప్పలేదు. చేయించిన నాకు చెప్పలేదు, చేసిన వాళ్ళకి చెప్పలేదు. చెప్పకపోగా కిందికి దిగిన వెంటనే మళ్ళీ పిలిచి, బాబు అంతా చేశారు, అక్కడ చిన్న పని ఉండిపోయింది, వెళ్ళి చేయండి అని కూడా చెప్పాడు. వీళ్ళు పనికి బట్టలు తీసుకురాకపోయినా ఒక గంట పని ఉన్నా వీళ్ళు వెళ్ళి చేసి వచ్చారు. ప్రారంభంలోనే జరిగిపోయింది అది. వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత భోజనం చేస్తూ ఉంటే, అన్న తొందరగా వెళ్ళిపోతాం పదండి అన్న అన్నారు. వీళ్ళు హట్ అయ్యారని నాకు కూడా తెలుసు. వీళ్ళు హట్ అయితే నేను కూడా ఏమవ్వాలి, నేను హ్యాట్ అవుతానా? నేను హట్టగా అవుతాను. నేను హట్ అయ్యాను. అయితే ఎంత హట్ అయ్యానో నేనైతే బయటపడలేదు, ఎందుకంటే నాకు కొంత అనుభవాలు ఉన్నాయి కాబట్టి. మేము కొంచెం ఎంతైనా సీనియర్ నటులు కదండి, సో కొంచెం జాగ్రత్తగా గంభీరంగానే అన్నట్టుగానే ఉంటున్నాను. కానీ లోపల ఎక్కడో కొంచెం పించింగ్ గుచ్చుకుంటుంది, చెప్పట్లేదు బయటికి. వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు. అయిపోయింది, భోజనం చేయమన్నాం. కొంచెం తృప్తిగా భోజనం చేయలేకపోయాం. ఏంటో మీకు అనుభవం మీకు ఎప్పుడు జరిగి ఉంటుంది అలాగా, లేదా? నాకు ఉంది మరి. తృప్తిగా తినలేకపోయాం, వెళ్ళిపోయాం, బాధతోనే వెళ్ళిపోయాం. 2 రోజుల తర్వాత పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు నా దగ్గర. ఏంట్రా అన్నాను. అదేటన్నా పాస్టర్ గారు అలా చేశారు, కనీసం మమ్మల్ని అంటే మర్చిపోయారులేండి, కనీసం మిమ్మల్నైనా అన్నాడు. ఒరే పొడవకరా, అయిపోయింది, ఏదో 2 రోజుల నుంచి గాయం మాంతుంది, ఇప్పుడు నువ్వు మళ్ళీ కెలికి దాన్ని ఎందుకురా, వదిలేండి రా నాన్న అన్నాను. కానీ మళ్ళీ నాకు పట్టేసుకుంది అది. ఈ కరోనాగా ముక్కు దాటితే గొంతు, గొంతు దాటితే ఊపిరితిత్తులు అలాగే పట్టుకుంటుంది. ఇదేంట్రా బాబు వీడు మళ్ళీ బిగించండి అని చెప్పి అలాగ ఆలోచిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, మందిరం ఏంటి, పద్ధతి ఏంటి అని అడిగితే ఆయన కనీసం మళ్ళీ కృతజ్ఞతలు చెప్పలేదు. మళ్ళీ ఎక్కువైపోయింది, పొడి మీద కారం జల్లినట్టు అయిపోయింది. ఇదేంటి రెండోసారి మాట్లాడినప్పుడు కూడా కనీసం థ్యాంక్స్ చెప్పడు ఈయన, కనీసం ఎక్స్పెక్టేషన్ తప్పేముందండి అయిపోయింది. 1 సంవత్సరం జరిగిపోయింది, సున్నాలు వేయాల్సి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేశాడు నాకు, అన్న మన కుర్రోళ్ళు చేశారు కదా, మరొకసారి వాళ్ళతో మాట్లాడండి అన్నాడు. ఆ సంవత్సరం పొదిగిన గుడ్డు సంవత్సరం పిల్లని తీసుకొచ్చింది బయటికి. ఎంత పెద్ద అయిపోయిందో చూడండి. అప్పుడప్పుడు మామిడి మొక్కలు కొంటే ఆ కొనేటప్పుడు వాళ్ళు చెప్తారు 3 సంవత్సరాలు మొక్కండి అంటారు. అంటే ఏంటి, ఆల్రెడీ 3 సంవత్సరాలు మా తోటలో పెరిగింది, దాన్ని దీనిలోనే పెంచాము, ఇప్పుడు మీ దాంట్లో వేసుకోగానే ఫలం వచ్చేస్తుంది మీకు డైరెక్ట్ అని చెప్తారు. అలా సంవత్సరం పాటు పెరిగింది. లోపల నొప్పి వస్తే, అన్న మా పిల్లలు ఎవరు ఖాళీగా లేరన్నా అన్నాను. నిజం చెప్పండి, ఖాళీగా ఉన్నారో లేదు నేను అడిగానా? అడగలేదు. కానీ నేను ఆశించినటువంటి నా ప్రతిఫలం, నేను ఆశించినటువంటి నా గుర్తింపు, నేను చేసిన పని తాలూకా విలువ నేను గుర్తించబడకపోయినప్పుడు నా హృదయంలో నుంచి నాకు తెలియకుండా నన్ను నేను మోసం చేసుకోవటం ప్రారంభించాను. అక్కడితో ఊరుకోకుండా ఆ థ్యాంక్స్ చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అయినా అన్న మరి పిల్లలు అంత దూరం వచ్చి చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు, ఇలా ఉంటుంది అని అంటే ఆయన చాలా నవ్వేసి, అన్న వాళ్ళకి మనం పే చేశామన్నా, వాళ్ళు మీ చర్చ నా చర్చ అని నేను చూడలేదు, వాళ్ళు కర్టసీకో స్పిరిచువల్గా దేవుని కొరకనో సమర్పణతో చేసుంటే నేను వాళ్ళని దేవుని పక్షంగా గణపరిచేవాళ్ళని. వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మీరు పే చేయలేదా అని అడిగాడు. చేశానన్నాను. మరి డబ్బులు తీసుకుని వాళ్ళు జీతగాళ్ళుగా పనిచేసినప్పుడు పనిని నీతిగా న్యాయంగా చేయటం ద్వారా, డబ్బు తీసుకోవటం ద్వారా ఈ 2 కాంపన్సేట్ అయ్యాయి.
దానికి వాళ్ళకి నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? దే ఆర్ పెయిడ్, ఇచ్చేసాను నేను. కాబట్టి వాళ్ళ గురించి నేనేమీ అంతగా ఆలోచించట్లేదన్నా. రెండోది, వాళ్ళు దేవుని పక్షంగా చేసుంటే నేను దేవుని పక్షంగా రహస్యంగా చూచుచున్న దేవుని ప్రతిఫలం కోసం వాళ్ళకి నేను ఘనతనిచ్చేవాడిని అన్నాడు. సంవత్సరం తర్వాత నా పిల్ల చచ్చిపోయింది. సంవత్సరం వరకు పెంచిన నా గుడ్డు, ఆ బాడీ, ఆ కోరిక, ఆ కాంక్ష, నాకు ఆయన కృతజ్ఞత చెల్లించలేదు అని చెప్తున్నటువంటి నాలో నిద్రపోతున్నా కూడా మెలకువలో ఎక్కడో గుర్తొస్తున్న ఆ కోపం సంవత్సరం తర్వాత చంపాడు ఆయన. స్వామి నువ్వు పర్ఫెక్ట్, ఈ విషయం ఆ రోజే నువ్వు భోజనం చేసేటప్పుడు చెప్పుంటే సంవత్సరం పాపం చేయకుండా ఆగేవాడినయ్యా నేను. ఎందుకు ఇంత పని చేసావు అంటే, అదేంటన్నా మీరు కూడానా అన్నాడు. ఏంటి మీరు కూడానా ఏంటి? మొదలు నాలోనే దూరింది, హెడ్ బాడీ అయ్యింది, ఆ తర్వాత బాడీ మిగిలిన బాడీ అయ్యారు. ఎందుకు? ఈ వాక్యం యొక్క రెండో వంచు నాకు తెలియకపోవడం. ఈ వాక్యం సెకండ్ ఫేజ్ ఏంటి అంటే, నేను రహస్యం ముందు చూచుచున్న దేవుడని వదిలేశాను, వాడి ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారనే విషయం కూడా పోయింది. కానీ నేను చేసిన పనికి నేను గుర్తింపు, క్రెడిట్ని ఆశిస్తూ సంవత్సరం పాటు వెయిట్ చేశాను. సంవత్సరం తర్వాత వాళ్ళని అందరినీ పిలిచి నా పిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ వాక్యం బోధించి, సున్నం వెయ్యాలి, అదే చర్చు, అదే పాస్టర్ గారు, ఏం చేద్దామన్నాను. అందరూ లేచి ఒకటే మాట చెప్పారన్న, అన్నా మమ్మల్ని తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, స్వచ్ఛందంగా వెళ్దాం, మనం డబ్బులు వేసుకుందాం, మనం సున్నము సిమెంట్ కొనుక్కుందాం, ఆ రిపేర్స్ పుట్టిసు మనం చేద్దాం, దేవుని పక్షమైనటువంటి పని చేసి ఈ పాపం కడుక్కుని వద్దాం అన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ 6వ అధ్యాయం మొదటి వచనం నెరవేర్పు, రెండవ వచనం 6వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరి భాగం యొక్క నెరవేర్పు సంవత్సరం తర్వాత మేము పొందుకున్నాం. సంవత్సరం పాటు మేము పాపులముగా బతికి మందిరంలో పరిశుద్ధ ప్రార్థనలు చేసేసుకున్నాం. మోసం కాదా? ఇచ్చుటలో మోసం కాదా? ఎక్కడెక్కడ మనం అలాంటి విషయాల్లో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకో. దెర్ ఆర్ సమ్ పీపుల్, వాళ్ళు ఎలా చేస్తారంటే, మా గురించి మాట్లాడద్దు, మా గురించి చెప్పొద్దు, కనీసం మా అమ్మగారికి తెలియకూడదు, మా నాన్నగారికి తెలియకూడదు, మా రక్తబంధువులకు తెలియకూడదు. డోంట్ సే మై నేమ్, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, వేర్ ఎవర్ ద నీడ్ ఈస్ డూ ఇట్. అది కాదు అమ్మ, నేను పలానా దానికంటే దయ్యో పాస్ గారు మీరు నాకు లెక్కలు చెప్పొద్దు, మీరు నాకు జవాబుదారులు కాదు, మీరు నేను చేస్తున్నటువంటి పనిలో ఒక పాలిభాగస్తురాలు, దట్స్ ఆల్, ఎ స్మాల్ హెల్ప్ ఫర్ ద నీడ్ అండ్ పూర్. ఎవరికి కావాలి ఇచ్చేసేయండి, ఎక్కడ వాడినా నేనే వాడుకోను. వీళ్ళు రహస్యం చూస్తున్న దేవుని ఫలానికి పొందుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు. ఇంతకీ నా పాయింట్ కూడా ఇది కాదు, నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం కూడా ఇది కాదు. ఇక్కడ కొన్ని చర్యలు మనం కావాల్సి వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ, మనము పొందుకోవలసిన విషయాలలో ఆ ఫలము తప్పించుకున్న పరిస్థితిని ఎలా తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి చోట కూడా మనము గుర్తింపును పోగొట్టుకుని, విలువను పోగొట్టుకుని, గుర్తింపును వదులుకొని, ఘనతను పోగొట్టుకుని, మర్యాదను పోగొట్టుకుని, మీకు ఇచ్చేటువంటి ఆ క్రెడిట్ పోగొట్టుకుని ఫలం తెచ్చుకోగలమా? నటించకుండా ఇది పోగొట్టుకుని ఫలం తెచ్చుకోవాలా? ఎక్కడెక్కడ మన హార్ట్ ఓపెన్గా ఉంటుంది ఒకసారి చూడండి. మన ఇంట్లో చేసుకునే, అంటే ఇప్పుడు వరకు మనం గొప్ప అవడానికి ప్రయత్నం చేసాం, తప్పు అని నేను చెప్పాను మొదటి వాక్యం, మొదటి ఫేసు. సెకండ్, దాని కింద ఉన్నటువంటి అడుగునున్న భాగం ఏంటంటే, గొప్పగా చేసి, డాబుగా చేసి, ఘనతగా చేసి, గుర్తింపుగా చేసి, అది రహస్యమందు ఉన్నట్టు చేయాల్సిన పనులను బహిరంగంగా చేయటం ద్వారా వచ్చే మోసం ఒకటైతే, రెండవ విషయం, చేసుట ద్వారా మనము దాన్ని ఆశించి, దాన్ని డిమాండ్ చేసి, దాన్ని క్రెడిట్ పొంది ఫలము పోగొట్టుకునే నటనా జీవితం పొందడం. ఫలం పొందుకోవడానికి చేస్తున్నట్లుగా ఫలం పోగొట్టుకోవటం. నా బాధ మీకు అర్థమైతే వాక్యం అర్థమవుతుంది. ఫలము పోగొట్టుకోవడానికి మనం చేస్తున్న పనులు ఫలం పొందుకున్నట్లుగా చూపించుకునే నటన, తప్పుడు దీనత్వం, దుర్నీతి. ఈ మోసం చాలా సింపుల్ థింగ్, చాలా చిన్న విషయం. చూసుకోండి, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు దాని విషయంలో పూర్తి స్థాయి వివరణ మీకు వస్తుంది. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. John 5:44. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? ఒక్క నిమిషం, మీరు ఎలాగ నమ్మగలరు, మిమ్మల్ని ఎలాగ నమ్మగలం, రెండు ఉన్నాయి దానిలో. అద్వితీయ దేవుని నుంచి వచ్చే మెప్పు ఎప్పుడు దొరుకుద్ది? సీక్రెట్, సైలెంట్, డార్క్, షాడో. నో పర్సన్ కెన్ రికగ్నైజ్, నోబడి నోస్, నోబడి వాంట్స్, నోబడి షుడ్ గివ్. అలాంటి సీక్రెట్స్లో జరిగే అద్వితీయ దేవుని మెప్పు
ఇప్పుడు ఒకరి వలన ఒకరు ఆశించేటువంటి మెప్పు, ఒకరి వలన ఒకరు ఆశించేటువంటి మెప్పు నీ విజయానికి మెచ్చుకోవాలి, నీ ఘనతను మెచ్చుకోవాలి, నువ్వు చేసినటువంటి ఆ అద్భుతానికి మెచ్చుకోవాలి, నీలో ఉన్నటువంటి ఆ తెలివితేటలకు మెచ్చుకోవాలి, లేక నువ్వు సంపాదించిన దానికి మెచ్చుకోవాలి. ఇవన్నీ మెచ్చుకోలు ఒకని వల్ల వచ్చే మెప్పు. కానీ నేను నా రహస్యమందు చూచుచున్న దేవుని యొక్క మెప్పుకి ఈ బయట నుంచి వచ్చేటువంటి క్రెడిట్కి మధ్యలో మోసం ఒకటి ఉందే, ఈ మోసంలోంచి బయటకు రండి. మీ పిల్లోడు ఐఏఎస్ అయ్యాడు అని మెచ్చుకోకుండా ఎలా ఉంటుంది ప్రపంచం? అది అద్వితీయ దేవుని వలన వచ్చిన ఘనత, మెప్పు కూడా. దాన్ని గణపరిచేవారు నేను గణపరుస్తా అన్నాడు, గణపరిచాడు, అది మహిమ, అంతే. దాన్ని మీరు ఆపొద్దు. చచ్చా మేము మెచ్చుకోకూడదు, మేము మెచ్చుకుంటే దేవుడు మిమ్మల్ని నొక్కేస్తాడు, అలా ఏం లేవు ఇక్కడ. అది కాదు, నేను ఒక పని చేసి రహస్యంగా చెయ్యవలసిన ఇక్కడ నా మోసాన్ని నేను కవర్ చేసుకోకుండా, పోగొట్టుకోకుండా అద్వితీయ దేవుడి నుంచి వచ్చే మెప్పు నేను పొందుకోవడానికి ప్రయత్నించాలి. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకొంచెం బ్రాడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. అదేంటో చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథంకు రండి. మనం రెగ్యులర్గా ఇదే విషయాలను చాలాసార్లు వింటాం, చాలా భాగాలుగా వింటాం. పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భాలలో దాన్ని ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు ఆ యాంగిల్ ఏంటో చూడాలి. 5వ అధ్యాయంకి రండి. మన బ్రదర్ ఉంటాడు అన్నయ్య. 5లో మొదటి వచనం చదువుతున్నాను. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. ఇక్కడ చాలా స్పష్టంగా పేర్లు రాయబడి ఉన్నాయి. చాలా బైబిల్లో షూనేమీరాలు పేరు చెప్పగలరా? లేదు. పైనుంచి కిందకి చచ్చిపోయినోడు పౌలు ప్రసంగం చేస్తూ పడిపోయినటువంటి వ్యక్తి పేరు రాయబడింది. పాడి ముట్టగా లేచినోడి పేరు రాయలేదు. విధురాల కుమారుడు పేరు రాయలేదు. ఎంతోమంది పేర్లు రాయకుండాను కొంతమంది పేర్లు రాశాడు. అంటే పేర్లు రాయబడినటువంటి దైవ గ్రంథం అనేటువంటి ఈ పరిశుద్ధ జీవగ్రంథంలోనికి, భూమి మీద మనం చదివిన జీవగ్రంథంలోకి ఆ జీవము కలిగిన వ్యక్తి పేరు రాశాడు అని అంటే ఐదర్ ఫర్ గుడ్ కాజ్ ఆర్ బ్యాడ్ కాజ్. మంచి కారణానికి కొరకు రాసి ఉన్నదైతే నువ్వు దానిని వెంబడించదగినది, చెడ్డ కారణం కొరకు రాయబడినది అయితే ప్రమాదకరమైనటువంటి ఘటికలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అలాంటి లక్షణాలు నువ్వు ఉండకూడదు అనడానికి ఇక్కడ ఈ రెండు విషయాలని పోల్చుకుంటూ చూద్దాం. అననీయ అనే ఒక మనుష్యుడు, అలాగే సప్పీరా అనే తన భార్య, ఈ ఇద్దరు ఏం చేస్తారంటే ఒకరినొకరు మాట్లాడుకుని దాన్ని అమ్మి కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాను. ఓకేనా? ఇది 2వ వచనం. ఇక్కడ దాని అంతము, దాని రిజల్ట్ ఏ కాజులో ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగిందో చూద్దాం. ఏంటి ఇక్కడ జరిగింది? పేతురు ఏమడిగాడు అప్పుడు? అననీయ అంటే పేతురు రికగ్నైజ్ చేయగలిగినటువంటి పేరు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, కంటెస్ట్ ఎప్పుడైనా మనం చదివేటప్పుడు దాని మీద డీప్ స్టడీ చేయండి. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎవరెవరు ఉంటారు, ఏమేం జరిగి ఉంటుంది, దాని ముందేంటి వెనకేంటి. ఎంత అభ్యాసం లేకుండా బైబిల్ని కంటదా పెట్టిన బుర్ర పెరుగుద్ది తప్ప, జ్ఞానం పెరుగుద్ది తప్ప ఆత్మ పెరగదు. మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ మీకన్నా అడ్వాన్స్డ్గా ఉంటారు. మిమ్మల్ని ప్రశ్నలు వేసి చంపేస్తారు, మీరు సమాధానం చెప్పలేక ఏడుస్తారు, దేవుడు ఏంటో కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. ఇప్పుడు చూద్దాం. ఈ అననీయ నువ్వు నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు అని చెప్పాడు. వెంటనే 5వ వచనంలో అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువుగా వినిన వారికి అందరికీ మిగులు భయము కలిగాను. అప్పుడు యవనస్తులు వచ్చారు, పడుచువారు బట్టను చుట్టేశారు, మోసుకొని తీసుకుపోయి పాతిపెట్టేశారు. మరి రెడీమేడ్ సమాధాలు ఉన్నట్టున్నాయి, ఫటాఫట్ తీసుకెళ్ళిపోయి జరిగిపోయారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. ఇంచుమించు 3 hours. మామూలుగా క్యాలిక్యులేట్ చేద్దాం. వార్త పుట్టాడు అనే వార్త లేటుగా వెళ్తుంది. ఎవరు పుట్టాడు, ఆడ మగ అన్నది. చచ్చిపోయాడు అనే వార్త ఎంత స్పీడ్గా వెళ్తుందో తెలుసా? చెప్పుకోకపోయినా మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎక్కడో ఒక సందర్భంలో మన సంఘంలో మందిరంలో 2 కాళ్ళు కొంచెం కిందకి ఉండేటువంటి ఒక సహోదరుడు మన దగ్గరికి వస్తూ ఉండేవాడు. అతడు కొత్త వలస దగ్గర రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా ఆ సహోదరుడు ట్రైన్ గుద్ది చనిపోయాడు. ఆ ట్రైన్ గుద్ది చనిపోయినప్పుడు అతను ఫిజికల్లీ డిజబుల్డ్, మరి తప్పక వెళ్ళిపోగలను అనేటువంటి ఉత్సాహంతో అక్కడికి వెళ్ళి చనిపోయాడు. వారు ఉండేది విశాలాక్షి నగర్ దగ్గరలో. అంటే ఇంచుమించుగా ఒక 30-35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఒక లైన్లో కూడా ఉండని ఊరు. ఆ ప్రదేశంలో వార్త 1 hourలో వాళ్ళ ఇంటికి చేరింది. గంట పట్టింది. ఫలానా వ్యక్తే చనిపోయాడని 1 hourలో మెసేజ్ వచ్చేసింది. ఏమండి మీరు అడగచ్చు, ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, వైర్స్ ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అప్పట్లో ఏమున్నాయి?
మరణ వార్త మీరు వద్దన్నా కూడా స్పీడ్గా వెళ్ళే వార్త. కావాలంటే చెక్ చేసుకోండి. పట్టణాలు దాటిపోయి ఈరోజు దూరంగా ప్రయాణాలకు దూరం అయినాయి, కానీ ఆ రోజుల్లో వర్తమానం చాలా త్వరగా తీసుకుని వెళ్ళడానికి దాన్ని ఎదురు చూసేవారు. చావు వార్త అంత స్పీడ్గా వెళ్తుంది. అందులోనూ ఒకే పట్టణం కదా, ఇదేం పట్టణాలు దాటిన వార్త కాదు. అతను చచ్చిపోయాడు, తీసుకెళ్ళి పాచిపెట్టారనేది సీక్రెట్గా జరిగేది కాదు. పట్టుకెళ్ళటం, ప్రజలందరూ సమాధులు ఊరి చివరు ఉంటాయి, ఊరి మధ్యలో ఉండవు, మనలాగా ఊరి చివరు ఉంటాయి. అక్కడికి పట్టుకెళ్తుంటే ఎవరు ఏంటని అడుగుతారు, వీళ్ళు చెప్పుకుంటారు. అలాంటిది 3 గంటల వరకు కూడా ఆ మెసేజ్ ఆవిడ దగ్గరికి వెళ్ళా. మొత్తానికి ఆవిడ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందంటే, పేతురు గారు అక్కడే కూర్చుని ఉంటున్నాడు 3 అవర్స్. ఏమ్మా మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పు అని ఆమెను అడిగాడు. అందుకే ఆమె అవును ఇంతకే అని చెప్పేసింది. వెంటనే పేతురు ఆ పదం మాట్లాడిన వెంటనే ఆమె కూడా చనిపోవటం మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేను ఇదే విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువు. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. పరలోకముందున్న తండ్రి యొక్క మీ ఫలం మీరు పొందాలి అని అంటే 2వ వచనం ప్రకారం ధర్మం చేసిన మనుషుల వల్ల ఘనత పొందాలని వేషధారుల సమాజ మందిరాల్లో కానీ వీధుల్లో కానీ బోర ఊదించుకోవద్దు, ఫలం మీరు పొందుకుంటారు. అననీయ సప్పిర ఫలం ఎందుకు పొందుకుని ఉంటారు ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకు చనిపోయారో మీకు అర్థమైందా? ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మను మోసగించి లేక ఎందుకు ఈ లెక్క తప్పు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం, అబద్ధాన్ని చెప్పడానికి ప్రేరేపించబడ్డావని పేతురు చేత గద్దించబడ్డారో తెలిసిందా? మనుషులకు కనపడాలని చేశారు. దీనికి రీజన్ ఏంటో 4వ అధ్యాయం 34వ వచనంలో తెలిసిపోద్ది. 4:34 అపోస్తుల కార్యాలు 4:34. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, వారందరూ కొందరా? కలిగిన వారందరూ అందరా కొందరా? అందరూ. గమనించారా? అందరూ ఏం చేశారు? అమ్మిన వాటి వెల తెచ్చి మొత్తం తీసుకొచ్చారు. ఎవరు? దాయిలా అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎవరు వీళ్ళందరూ? 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇప్పుడు అర్థమైందా? ఎవరు? అందరునా కొందరా? చాలా మంది చేశారు. చాలా మంది అని అంటే దానిలో పేరుందా? లేదు. ఒకవేళ గలిలీయులందరూ అన్నారనుకోండి, స్టేబుల్గా ఒక డెసిషన్ ఉంది, ఒక జంక్షన్ ఉంది, ఒక ఆరిజన్ ఉంది, ఒక టోపోగ్రఫికల్ ఏరియా ఉంది, ఈ ఏరియా వాళ్ళు అని చెప్తాం. పలానా ప్రదేశంలో ఉన్న సంఘం అన్నాం అనుకోండి, ఆ చర్చిలో మెంబర్స్ ఉన్నారు, ఇంతమంది కలిపి చేశారు అని చెప్తారు. పలానా ప్రదేశం అని చెప్పకుండా అందరూ అనేసాడు, జనరలైజ్డ్గా మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు ప్రారంభాలు ఇవి. అందరూ తీసుకొచ్చి వారు అమ్మి ఏది మంది అనుకోకుండా అందరూ పెట్టేటప్పుడు రికగ్నైజేషన్ చేయాల. అందుకు వాళ్ళలో ఎవడో సావలా. వాళ్ళందరూ తీసుకొచ్చి అంతా పెట్టారు. వీళ్ళిద్దరూ మనిషి పేర్లు రికగ్నైజ్ అయ్యాయి, వాళ్ళు రికగ్నైజ్ అయ్యింది పీటర్ గారి చేత. పేతురు గారు రికగ్నైజ్ చేయగలిగాడు. ఆ రిప్రజెంటేషన్తోనూ రికగ్నైజేషన్తోనూ వాళ్ళు తీసుకొచ్చింది రికగ్నైజ్ చేయబడింది. ఇది ఎందుకు ఇంత తక్కువ చేశారు, ఎందుకు ఇలా చేశారు అనే విషయం వాళ్ళు రికగ్నైజ్ చేసి మాట్లాడేశారు. ఇంత జరుగుతుందంటే అక్కడ చూస్తున్న దానికి చేస్తున్న దానికి వాళ్ళు ప్రదర్శిస్తున్న పద్ధతుల్లో వాళ్ళు చూపిస్తున్న దానికి తేడా ఉంది, మిస్ మ్యాచ్ అయితే ఏమైంది? దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందాల్సిన స్థానంలో పొందకూడని మరణం పొందారు. మనం కూడా ఇదే యాజ్ ఇట్ ఈజ్గా చేస్తాం. మీరు బాధపడద్దు. ఒక దైవ సేవకుడు నీ ఇంటికి వచ్చాడు, నేనే వచ్చాను, నేనే నీకు ప్రార్థన చేయాలని, నీ మ్యారేజ్ డేనో లేక నీ బర్త్డేనో లేక నీవు చెప్పేటువంటి ఒక శుభకార్యమో లేక నీ ఇంట్లో కృతజ్ఞత కార్యమో ఏదో జరిగింది, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు చాలా ఆనందించావు, ప్రేరేపించావు. రహస్యమందు చూచుచున్న దేవునికి ఇచ్చే పని బహిరంగంగా నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావా లేదా? కవర్లో పెట్టి పిన్ చేసి ప్యాక్ చేసి అంటించి అమౌంట్ నీ పేరు రాసి, ఒకవేళ పేరు అమౌంట్ రాయకపోయినా నీ పేరు రాసి థ్యాంక్స్ ఆఫరింగ్ అని సంథింగ్ ఏదో రాసి పాస్ట్గా చేతిలో పెట్టాలని నీకెందుకు హృదయంలో కోరిక, ఆశ? ఏమండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇవ్వడానికి మార్గం లేక నువ్వు చెక్ ఇచ్చినా నాకు కాదు, ఎనీవేర్ వాట్ ఎవర్, నేను ఎప్పుడు అసలు డబ్బుల గురించి మాట్లాడను. కానీ ఈ సందర్భంలో నీవు ఇచ్చుట ద్వారా ఉండేటువంటి మోసం ప్రతిఫలం గురించి మాట్లాడుతున్న బైబిల్ కాబట్టి ఈ దుర్నీతిని నువ్వు గెలవడం కొరకు తిప్పలు పడుతున్నాను. ప్రయత్నించి నువ్వు ఇచ్చే పద్ధతిలో నువ్వు చెక్ ఇస్తే నీ పేరు తెలిసిపోద్ది, అమౌంట్ తెలిసిపోద్ది, బట్ ఇవన్నీ తెలిసిపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం నీవు మొదట ఆశించిన స్థాయిలో ఆ ప్రార్థన లేక నా గుర్తింపు అనే స్థాయి నీకు ఉండదు. ఐఎమ్ గివింగ్ టు సంథింగ్. నువ్వు ఎవరికెవరికి ఎంతెంత పే చేస్తావో అలాంటి పే చేసే పద్ధతిలో దేవుని మందిరానికి దేవునికి పే చేసుకెళ్ళిపోతావు. దానిలో నీకే కోరిక ఉండదు, గుర్తించబడాలనే కాంక్ష ఉండదు. కానీ ఇక్కడ నువ్వు చేస్తావు. ఇది మోసం.
ఈ దుర్నీతి నువ్వు తెచ్చుకోవద్దు. నేను ఒక సందర్భంలో మ్యారేజ్ ఏదో చేశాము, కార్యక్రమం అయిపోయింది, వచ్చేసాము. ఎప్పుడు చూడలేదండి, దేవుని మహాకృపను బట్టి ఏ రోజు ఏ విషయంలో కూడా చూడలేదు. యథార్థంగా చెప్తున్నాను ఆ పని. నాతో వచ్చే పిల్లలందరినీ మీరు కనుక్కోవచ్చు. సంతోషంగా కార్యక్రమం చేసాం, భోజనం చేసాం, అయ్యా వస్తాం వందనాలను వీడ్కోలు తీసుకున్నాం, వచ్చేసాం. ఒక 6 నెలలు 7 నెలలు అయిపోయింది. ఒకనొక సందర్భంలో నేను అరే నాన్న బైబిల్ ఎవరా చదువుదామని చెప్పేసి తీసుకున్నాను. నా కార్లో డాష్బోర్డ్ మీద బైబిల్ ఉంటుంది, అది తీశాను. తీస్తే దానిలో డబ్బులు ఉన్నాయి. రే దీనిలో డబ్బులు ఎవరు పెట్టారు రా అన్నాను. అన్న అప్పటి నుంచి తీయలేదా అని అడిగాడు బాబు. ఎప్పటి నుంచి రా అన్నాను. అదేంటన్నా మనం ఆ ఊరు ఎప్పుడో వెళ్ళినప్పుడు ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారు బైబిల్ ఏది అని అంటే బ్యాగ్ లోపల పెట్టారండి, పాస్టర్ గారి దగ్గరే ఉంది అన్నాను. అయితే మరి ఎలాగా అనేసి ఆలోచిస్తూ ఈ బైబిల్ చూసి సర్లే ఎప్పుడు అవసరమైతే దేవుడు చూసుకుంటాడని చెప్పి దానిలో పెట్టేశారన్నా అన్నాడు. 6 నెలల తరువాత దానిలో డబ్బులు ఉన్నాయనే విషయం తెలిసిన వ్యక్తి చెప్పలేదు, పెట్టేటప్పుడు చూసిన వ్యక్తి మాట్లాడలేదు, నేను దాని గురించి ఆలోచించలేదు. బైబిల్ చదువుతున్న సందర్భంలో ఆ తీసినప్పుడు ఏదో రిఫరెన్స్ కోసం నాకు కంగారు వచ్చి అది తీస్తే దానిలో డబ్బులు దొరికాయి. ఎవరిచ్చారో నాకు అప్పుడైతే తెలియదు. కానీ 6 నెలల క్రితం జరిగినటువంటి సందర్భం వరకు ఖచ్చితంగా ఈ 6 నెలల్లో అతను దేవుని కొరకు రహస్యంగా చేసిన పనికి ప్రతిఫలం ఆయన పొందేసుకుని ఉంటాడు. కార్యక్రమాన్ని బట్టి కాదండి, అతడు ఎంత ఇచ్చాడన్నది విలువ కాదండి. ఇచ్చే పని ఏ మనసుతో ఏ రహస్యమందు చూచుచున్న దేవునితో ప్రతిఫలం పొందేలాగా ఘనత పొందక గుర్తింపు పొందక మేలు గురించి రికగ్నైజేషన్ కోరకుండా చేసే స్థాయికి మనలో ఎదగే పరిస్థితి వేరైపోద్ది. యాకోబు పత్రిక రండి, దీని అర్థం ఇంకా కొంచెం వివరంగా మీకు వివరిస్తాను. దేవుడు డబ్బుల గురించి మిమ్మల్ని అడగడు, దేవుడు డబ్బుల గురించి మిమ్మల్ని ప్రేరేపించడు, దేవుడు డబ్బులు ఇచ్చేవారిని దీవిస్తానని దొంగ మాటలు చెప్పడు, ఇచ్చువారిని ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమిస్తాడనేటువంటి వాక్యాన్ని తీసుకుని మేము వాడేసి మిమ్మల్ని రెచ్చగొట్టేసి మీరు ఇచ్చేస్తే మీరు ఏదో పొందుకున్నారంటే ఇప్పటికీ మీరు గుడిసెలో ఉన్నారు, మేము 4 కార్లు మార్చేసాం, మా బిల్డింగ్ మారిపోయింది, మేము తిరిగే ప్రయాణాలు ట్రైన్లో నుంచి ఫ్లైట్లోకి మారిపోయినాయి, మీరు అలాగే ఉన్నారు. మరి ఏది నిజమో మీరు తెలుసుకోండి, నేను చెప్పట్లా. ఇస్తే దీవెన అనే పదం వదిలేసి ఇచ్చుచున్న హృదయంలో నీవు దీవెనకరమైన పద్ధతిలో ఉన్నావో లేదో చూసుకో, అది చెప్పరు, అది ప్రోత్సహించరు సేవకులు, అది నువ్వు తెలుసుకోవాలి. ఏంటో చెప్తాను. యాకోబు పత్రిక రండి ఒకసారి. అయితే ధనము దేవుడు ఇవ్వడు, దేవుడు చేయుడు, కానీ ధనం సంపాదించుకునే భాగ్యం ఇస్తాడు, ధనాన్ని వినియోగించే పద్ధతిని నిన్ను చూస్తాడు, ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పద్ధతికి తగ్గట్లుగా నీవు ఉత్సాహంగా నీ చేతుల్లోకి విరివిగా ఇస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టే ఇవ్వబడతాయి అవన్నీ, జాగ్రత్త. అయితే దేవుని పనికి అది ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని చేస్తాడు తప్ప నిన్నేదో సంతోషపరచాలని ఆయన చేయడు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనం, జేమ్స్ 2:15. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనిడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇప్పుడు సహోదరుడు కానీ సహోదరి కానీ అన్నాడు. బయటోళ్ళ వీళ్ళు చర్చిలో వాళ్ళ సహోదరుడు అన్నట్టు అర్థం ఏంటి? యాకోబు పరిశుద్ధ సంఘపులో జీవించాల్సిన పరిశుద్ధ జీవిత మార్గదర్శిని అని ఉంటుంది అని చెప్తాను. అంటే దీనిలో విత్ ఇన్ ద కాంగ్రిగేషనల్గా ముందు ఇష్యూస్ని మనం చూసినప్పుడు సహోదరుడు కానీ సహోదరి కానీ అంటే దేవుని మందిరంలోకి వచ్చేటువంటి వాడు. ఈరోజు అంటే బ్రాంచెస్ బాగా ఎక్కువైపోయి కాస్ట్లీ వాళ్ళందరూ ఏసీ చర్చ్లోకి సెకండ్ ఆరాధనలో నుంచే కొంచెం పనులు చేసుకునే వాళ్ళు, 3వ ఆరాధనలోనేమో ఇంకా బలహీనమైనటువంటి వాళ్ళు అలా రావడం, బాగా ఉండేవాళ్ళేమో సాయంత్రం పాటు ఈవినింగ్ స్టైల్గా వస్తారు కదా, ఈవినింగ్ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధన కదా, అలాంటి పోష్ వాళ్ళందరూ ఒక చోటకి చేరటం. ఇవన్నీ కలెక్షన్ సెంటర్లే కానీ కలిపి సెంటర్లు కాదు. ఇలాంటి ఆరాధనలు జరిగించేటువంటి మనుషులతో వెంబడించేటువంటి మందా జాగ్రత్త. దేవుని యొక్క స్వరూప్యంలోనికి కాక ఆ మందిరంలో వెళ్ళడానికి నువ్వు తిప్పలు పడితే జాగ్రత్త. వాక్యానుసారమైన జీవితం నీకు చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. సరే, విషయంకి వస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఎవరికైనా బట్టలు లేవు, ఎవరైనా దిగంబరిగా ఉన్నాడు, ఎవరికైనా భోజనం లేదు అన్నారు అనుకోండి, ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చేయాలి? శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, తృప్తి పొందండి అని చెప్తే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అంటే వాళ్ళకి ఏం అవసరమో అది ఇవ్వకుండా ఏమి అవసరం లేదో అవి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ క్లాజ్ ఏంటంటే, వాడు ఒకవేళ ఫుడ్ కావాలి అన్నాడు అనుకోండి, భోజనం కావాలి అని అనేటప్పుడు, భోజనము నువ్వు ఇచ్చేటప్పుడు, ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు ఎలా చూస్తావు? మళ్ళీ ప్రాబ్లం ఏంటో చెప్తాను. అపోస్తుల కార్యాలకు రండి, 6వ అధ్యాయంకి రండి. సమస్య అంతా ఎక్కడ సమస్య ఉంది? ఎందుకంటే మనుషుల మధ్యలో జరిగే పరిస్థితుల్లోనే ఆ గుర్తింపు. మనం గడిచిన వారంలో మాట్లాడుకున్న విషయమే ఇది.
అయితే అక్కడ ఒక మాట మాట్లాడాం, ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. 6వ అధ్యాయంలో 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య అపోస్తలులు 6:1 విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. 2 అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఒక్క నిమిషం వినండి. ఎవరితో మాట్లాడారో తెలుసా? శిష్యులందరినీ పిలిచి ఎవరు మాట్లాడారు? అపోస్తలులు. అపోస్తలు అంటే ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది ఎవరు? యేసుప్రభుకి ఏమవుతారు వీళ్ళు? డైరెక్ట్ కనెక్టెడ్ శిష్యులు, ఒకటి తప్ప. చీటీ వేసి మత్తయిని తెచ్చుకున్నారు, అది వేరే విషయం. దగ్గరకు బాగా క్లోజు. ఓకేనా? ఎవరితో మాట్లాడారని ఉంది ఇక్కడ? అపోస్తలులు శిష్యుల సమూహం. అపోస్తలులు శిష్యుల గురించి మాట్లాడుతునేటప్పుడు ఎవరు చిన్న చూపు చూశారనే టాక్ బయటకు వచ్చింది. శిష్యులు విధవరాండ్రను చిన్నచూపు. మళ్ళీ సరిగ్గా చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. మరి ఎవరు చిన్న చూపు చూశారనుకుంటున్నారు ఇక్కడ మీరు? శిష్యులు కాదు, అపోస్తలులు. వీళ్ళు చేసే పనే తేడా కొట్టింది. మరి శిష్యులు అలా తప్పు చేయొచ్చా? చేస్తారు. ఆహారం పంచేటప్పుడు జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే నీ మందిరంలో భోజనాలు ఎత్తాయి. తిండి పరిచర్యలు తేడా కొడద్దు ఖచ్చితంగా. అపోస్తలుల దగ్గర తేడానే వాళ్ళు చూసి కంప్లైంట్ చేస్తే శిష్యులందరినీ పిలిచి, అయ్యా మేము ఆహారం పంచిపెట్టడానికి మేము నియమించబడలేదు, మేము వాక్యం పంచిపెట్టాలి, కాబట్టి తప్పని పరిస్థితుల్లో జరుగుతుంది, మీరు రండి, మేము కొంతమందిని మేము పరిచారకులకు ఏర్పాటు చేస్తాం, మీరు ఆ చిన్న చూపు చూడకుండా అందరినీ యూనిఫామ్గా ఒకే సమదృష్టితో పంచిపెట్టండి అని చెప్పి వాళ్ళు వదులుకుని రావాల్సి వచ్చింది. ఈ ప్రాబ్లం శిష్యులది కాదు, అపోస్తలులది. వీళ్ళు చేశారు ఆ పని, అందుకే వాళ్ళు ఒప్పుకున్నారు. మేము వాక్యం చెప్పలేకపోవడం వల్ల, లేకపోతే ఇక్కడ కొంతమందికి ఈ విధవరాల పట్ల మేము అలా చూడాల్సి వచ్చిందేమో ఏంటి అంత బ్లంట్గా బైబిల్ రికార్డ్ చేసిందంటే, ఇప్పుడు ఆహారం పంచిపెట్టేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుండేటప్పుడు ఆ ప్రతిఫలము ఆశించి పంచుతున్నామా, ఆశించకుండా పంచుతామా చెప్పండి? వాళ్ళందరి పేర్లు రాశారు, మీ పేరు రాయలేదు, ఏమవుద్ది? నువ్వు చేసే పని ప్రతిఫలం అనేటువంటిది మనస్సు ఒప్పుకున్నా లోపల ఒప్పుకోడు, జీవుడు ఒప్పుకోడు, బాగా గుద్దేసుకుంటాడు, కొట్టేసుకుంటాడు. ప్రతిఫలం పోగొట్టుకోవడానికే నువ్వు తిప్పలు పడతావు, ఉంచుకోవడానికి కాదు. రహస్యమందు చూచుచున్న దేవునికి నీలో పోరాటం, ప్రతిఫలం ఎలా పోగొట్టేసుకోవాలో అని తిప్పలు, అది దుర్నీతి. దాన్ని ఎందుకు పోగొట్టుకోవడం ఎందుకయ్యా బాబు? నువ్వు ఉంచుకోవద్దని సైలెంట్గా ఉండు. ఉండలేదు మనసు. ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు చూస్తే అందరికి ముందు, అందుకే అందరి ముందు చేయటానికి మనం కొన్ని పనులు చేసేటప్పుడు కొన్నిసార్లు సమర్థించుకుంటామా చేయటం? అందరి ముందు బహిరంగంగా చేయటానికి సమర్థించుకోమా? అసలైతే సమర్థించుకోకూడదు. కానీ మన మనసు ఏం చెప్పుద్ది? ఎస్ అంటదా లేదా? సమర్థించుకోమంటది కదా. ఎక్కడెక్కడ సమర్థించుకుంటా చూడండి ఒకసారి. ఎందుకు సమర్థించుకోవాలంటే ఒప్పుకోదు ప్రాణం, అంతే చెప్తున్నాను. ప్రతి సందర్భంలో అక్కడ మంచి చేసిన బట్టలు ఇచ్చినా, అక్కడ భోజనము, శరీరము కావాల్సిన వాటిని అడిగేదేంటి? ఆహారము, వస్త్రం, దిగంబరత్వం. ఈ రెండింటిలో వాళ్ళిద్దరికీ కావాల్సినవి ఏమీ ఇవ్వకపోగా ఇచ్చే ప్రతి దానిలో కూడా మన మార్కు చూడాలని ఆశపడతాం. అంటే ఇచ్చేవారిని నేను తప్పు చేస్తున్నారని అనద్దు. అది గుర్తించబడకుండా మీరు ఉండగలిగేటట్లుగా మీరు చేయటం ద్వారా వచ్చే ప్రతిఫలానికి, గుర్తించబడేటట్లుగా చేయటానికి మీరు ఆశపడుతున్నటువంటి పరిస్థితుల మధ్య మీ హృదయంలో ఉండేటువంటి ఆ దుర్నీతికి మధ్యలో మీరు పాపులుగా మారిపోతున్నారనేది నా దుఃఖం. ఓకే, లెట్ మీ కమ్. ఇక్కడ ఒకవేళ అబ్బాయి, ఆయన చాలా పెద్ద ఆయన అండి, ఊర్లో చాలా మర్యాదస్తుడు, చాలా క్రమం కలిగిన వాడు. ఆ మ్యారేజ్కి అన్ని విషయాలు మాట్లాడాడు. మ్యారేజ్ టైంకి నేను ఆయన కూడా వస్తారని చెప్పి ఆ ప్రోగ్రామ్ షీట్లో ఆయన పేరు కూడా రాసుకున్నాను. ఆ రోజు మార్నింగ్ అందరూ వచ్చేసిన తర్వాత అడిగాను, ఏరా నాన్న ఆ రోజు మాట్లాడిన ఆయన రాలేదేమి అని అంటే, అన్న రాలేదన్నా అన్నాడు. నువ్వు చెప్పావా? చెప్పానన్నా అన్నాడు. మరి వస్తానన్నాడంటే అప్పుడు నవ్వేశాడన్నా, వస్తానన్నాడన్నా అన్నారు. సరే నేను ఫోన్ చేస్తాను, నా దగ్గర ఆయన నంబర్ ఉందని చెప్పి నేను ఫోన్ చేశాను. చేసి బ్రదరు ఏంటి ఎలా ఉన్నారు, మ్యారేజ్కి వస్తానని చూశాను, మీకు నాతో ప్రోగ్రాంలో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశాను, ఇంక్లూడ్ చేశారు, మీరు కూడా రావాలి కదా బ్రదర్ అని సార్ అంటే, అయ్యో బ్రదర్ అలా చేశారా, సారీ అండి నేను రాలేకపోతున్నాను బ్రదర్, కొంచెం కార్యక్రమం. అదేంటి మీరు సొంత మేనలుడు కార్యక్రమానికి మీరు రాకపోవడం ఏంటండి, ఇన్ని రోజులు ఉండి ఈ టైంలో ఏమైనా ఇబ్బందా అని అడిగాను. అంటే అబ్బాయి ఏం లేదండి, అంత నార్మల్ బ్రదర్, ఏం లేదు అని 30 సార్లు అన్నాడంటే ఏదో ఉంది. మీకు అర్థమవు, నాకు అర్థమవుతాయి అలాంటి తేడాలు.
పెళ్ళికొడుకుని పిలిచాను, రా ఏం జరిగిందిరా అని. ఏమోనన్న మీ అమ్మని పిలు, ఎందుకంటే ఈ లింక్ అక్కడ మీ మావయ్య కాబట్టి మీ అమ్మగారిని పిలవండి. వచ్చాడు. అమ్మ ఏమి మీ తమ్ముడు రాలేదు, మేనమామ కదా, అసలు కార్యక్రమాలన్నింటిలో ముందు స్థానం తీసుకున్నాడు ఎందుకనంటే, ఏమోనండి కార్డులు కొట్టించినప్పటి నుంచి కొంచెం ముభావంగా ఉన్నారు, నీకు తెలిసింది ఏదో సగం కాదు పూర్తి తెలుసు చెప్పే అన్నాను. మ్యాటరు తాళం చెవి వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఎందుకు తెలీదు, తెలుసు కాబట్టి చెప్పరు అంతే. మరి ముభావంగా ఉన్నప్పుడు మరి చెప్పాలి కదా, సమాధానపరచుకోవాలి కదా, మరి వివాహానికి పిలవాలి కదమ్మా అని అంటే, ఏమోనండి మరి వాడు వింటలేదు అని. ఏం జరిగింది అని ఆరాధిస్తాను. శుభలేఖలో కిందన బంధుమిత్ర సపరివార సమేతంగా అని రాసేటప్పుడు కిందన బంధువుల అందరి సహకారంతో అని రాసేటప్పుడు వాళ్ళ ఇంటి పేరు రాసి వారి సహకారంతో అని రాశారంట. అది అబ్బాయి కార్డు. అమ్మాయి కార్డులో ఈ అబ్బాయి ఇతను ఇద్దరికి సంబంధించిన మ్యూచువల్ ఫ్రెండ్, ఆయన పేరు రాశారు. ఆయన పేరు రాసి ఇదిగో పలానా రాస్తారు కదండి, పలానా ఇంటి పేరుతో పాటు పలానా పెద్ద, పలానా చిన్న, పలానా మామ, పలానా బావ, పలానా వారందరి సౌజన్యంతో అని ఒక బ్రాకెట్ కొడతారు కదా. పెళ్ళి కొడుకు మేనమామ పేరు ఆ కార్డులో రాయకుండా బంధువులు అందరి సహకారం అనేసాడండి, ఇంటి పేరు కొట్టేసి. వాళ్ళు నాకు విలువిచ్చారు, నా వాళ్ళు నాకు విలువ ఇవ్వకపోతే నేను ఎందుకు రావాలి సార్ అని అడ్డం తిరిగాడు అనమాట. ఇది 10 నిమిషాలు పెళ్ళుందనగా గంట సేపు బాగా బతిమిలాడితే కక్కాడు బాబు. వెంటనే ఆయనకి చెప్పాను, ఆ చిన్నపాటి గుర్తింపుకి నీ హృదయం ఎందుకు ప్రేరేపించబడింది? మర్యాద నీదే కదా, ఘనత నీదే కదా, గుర్తింపు నీదే కదా. ఆ సమయంలో నువ్వు సైలెంట్గా ఉంటే ఎంత మర్యాద వచ్చును? అది రాయకపోవటం, రాస్తే నీకేమన్నా 4 అడుగులు ఎక్కువ ఎదుగుతావా? ఎందుకు ఇలాంటి అలకలు, ఇలాంటి కోపాతాప ఆవేశాలు మనకులోకి వస్తాయి తెలుసా? శాస్త్రుల పరిచయలో మనసు, గుర్తించబడాలనే కోరిక, నేను ఆ క్రెడిట్ తీసుకోవాలి అనేటువంటిది చెప్పకనే చెప్తున్నటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రారంభం నుంచి పెళ్లి కార్డు పడినంత వరకు కూడా ఒకలాగా ఉన్న మనిషి పెళ్లి కార్డు తర్వాత పెళ్లికి రాకపోవటం ద్వారా సమాజానికి, ఆ కుటుంబానికి, ఆ 2 కుటుంబాల మధ్య ఏ గౌరవాన్ని పొందుతాడు, పోగొట్టుకుంటాడు. పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి పరలోక ఫలాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడనే విషయం, సంబంధాన్ని తెంచుకుంటున్నాడనే విషయం తెలియదే. చెప్పాను, మనం మాట్లాడుకుందాం. వాడు చేసింది తప్పో రైటా తర్వాత విషయం మాట్లాడుకుందాం. మీరు 10 నిమిషాల్లో మ్యారేజ్కి రావాలి, నేను వెయిట్ చేస్తాను మీకోసం. మీరు వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమం మాట్లాడుకుందాం, మీరు రండి అన్నాడు. మ్యారేజ్ 10 నిమిషాలు లేటుగా ప్రారంభించి అతన్ని కూర్చోబెట్టి ముందు అతన్ని ఎడ్యుకేట్ చేశాను. బైబిల్ ప్రకారమైనటువంటి క్రైస్తవ విశ్వాసంలో వచ్చిన నాయకుడు అయిన నువ్వు, ఒక సంఘానికి ఒక ముఖ్యమైనటువంటి పెద్దగా ఉంటున్న నువ్వు, ఇంత అక్రమ పద్ధతి నీ హృదయంలో పెట్టుకుని నువ్వు ఇలాంటి పని చేసి దేవుని నీతిని నువ్వు నెరవేరుస్తున్నానని చెప్పుకోగలవా? ఇది తప్పు కదా. ఈ గుర్తింపు పొందేటువంటి ఆపేక్ష ప్రతిఫలం పోగొట్టుకునేటువంటి లక్షణం కదా. మర్యాదను ఆపేక్షించడం అనేది నువ్వు డిమాండ్ చేసి తెచ్చుకునేటువంటి స్వభావం పరిశీలిది కదా అని ఎడ్యుకేట్ చేస్తే, మీరు చెప్తున్నారు కాబట్టి వస్తానన్నాడు. నువ్వు నా కోసం రాకు, దేవుని ఎదుట మనస్సాక్షిని సరి చేసుకుని రా. అంతేగాని అది వివాహం, దేవుడు కూర్చునే ప్రదేశం, ప్రభువు మధ్యలో ఉండే ప్రదేశం, ప్రభువు పిలువబడిన ప్రదేశం, ప్రభు కోరుకున్న వివాహం. వివాహం అనేది, ప్రభు బల్ల అనేది, ఈ 2 ప్రపంచంలో ఏ ప్రదేశంలో జరిగినా మీరు మిస్ అవ్వకూడదు. మీరు పిలువబడిన వారైతే, అతిథులైతే ఖచ్చితంగా. ఎందుకంటే వివాహం దైవ ప్రణాళిక, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి దేవుని ఏకైక నెరవేర్పు. దేవుడు వారి మధ్యలో ఉంటాడు నిబంధనలతో, అందుకని రావాలి. కమ్యూనియన్ సర్వీస్, ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు అది నాకు చర్చ, అది మా చర్చ కాదు, మీరు వెళ్ళి చేరాలంతే. ఆ 2 దేవుని సంబంధమైన విషయాలు. క్రీస్తు మీ దగ్గరికి వస్తాడు, వివాహంలో ఆయన మన దగ్గర ఉంటాడు, ప్రభు బలలో ఆయన నీ చేతి దగ్గరికి వస్తాడు. కాబట్టి ఎప్పుడు ఈ 2 మిస్ చేయకండి, మీకు ఎన్నున్నా సరే. అందుకే ప్రతిసారి మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. సో ఈ వివాహం గురించి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన నా గురించి అయితే కాదు దేవుని గురించి అని చెప్పినప్పుడు ఆయన ఒప్పుకుని వచ్చాడు. వచ్చి చాలా సంతోషంగా, గిల్టీ పోయి ప్రశాంతంగా వివాహంలో మేము అనుకున్న పద్ధతి ప్రకారం చక్కగా కార్యక్రమం జరిగింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చారు. ఫోటో తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన పిలిచాను, రండి మీరు నా పక్కన నిలబడండి, మనం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటోలో మీరు దిగుదిరిగానంటే భార్యని పిలిచాడు, పిల్లలు వచ్చారు, అందరూ చక్కగా ఫోటో తీసుకున్నాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ అకేషన్. వెళ్ళిపోయేటప్పుడు పెళ్ళికొడుకు అడిగాడు, అన్నయ్య ఏమైంది? మావయ్య సంతోషంగా ఉన్నారు, మునుపటి కన్నా ఆనందంగా ఉన్నారండి. ఆత్మ చెప్తున్న సంగతి చెవికి వినపడినప్పుడు హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది, శరీరంలో క్రియలు జరుగుతాయి. ఆ క్రియ కలిగినది విశ్వాసం, క్రియలు లేనిది మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. యేసు ప్రభుని తెలుసుకుని నీ జీవితంలో మనసు మార్చుకోలేని నీ బ్రతుకులో కనిపించే ఆడంబరాలు చచ్చిన విశ్వాసం.
బయటకు కనపరిచే గుర్తింపును పొందుకోవటానికి తపన పడేటువంటి చచ్చిపోయిన విశ్వాసం, మృతమైన క్రియలు జరిగించే నీ విశ్వాసం. ఏ ఇంట్లో చూసినా ఇలాంటి ఒకడు ఉంటాడు చూడు, ఒకటి ఉంటుంది. ప్రతి చోట ఈ అలుగుడు, ప్రతి చోట ఈ నసుగుడు, ప్రతి చోట వెనక పెట్టేయటం, ప్రతి చోట తోసేయటం, ఫోటోల్లో దగ్గరికి రాకపోవటం, కార్యక్రమాన్ని ఎంత అసభ్యంగా చేయాలో ఆ ప్రదేశంలో తన నీతిని చూపించేస్తాడంతే. స్వనీతి, మురిగ్గొడలో కంపు మనిషి. ఎందుకు ఈ విషయం? ఇది నేను అన్యుల గురించి మాట్లాడలే, క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. అందుకే నీ సంఘంలో సహోదరుడి గురించి, ఆహారం వస్త్రం గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఈ విషయాలలో వద్దు అంటూనే హృదయంలో కొంచెం దుఃఖం కలిగి ఉన్నామా లేదా? వద్దంటున్నాం. సమ్టైమ్స్ ఏమండి నన్ను ఇలా వదిలేండి, నేను ప్రశాంతంగా ఉన్నాను, నా జోలికి రాకండి అంట. కానీ లోపల దుఃఖం ఉందా లేదా? అది నిజంగా ప్రశాంతంగా ఉంటే దుఃఖం ఎందుకుంటే సంతోషం ఉంటుంది కదా. మీరు నిజంగా మీ సంతోషాన్ని ఏడుపు చేసుకుంటే అది వేరే విషయం. కానీ సంతోషపడకుండా ఏడుస్తున్నావే, అది దేవుని చిత్తం కాదే, దైవ చిత్తానుసారం దుఃఖం కాదే, నీకు రక్షణార్థమైన మార్మన్స్ రాదే. ఎందుకు ఆ క్రియ? ఎప్పుడైనా కొన్ని చోట్ల మనం గుర్తించబడినప్పుడు, మనం పిలువబడినప్పుడు, మనల్ని మర్యాద చేయనప్పుడు నీకు ఏడుపు వచ్చిందా? నేను చాలాసార్లు ఏడ్చాను. ఈ విషయం తెలియనంతసేపు చాలా కాలం ఏడ్చావా లేదా? దుఃఖం ఉందా లేదా? బాధ ఉందా లేదా? కానీ బయటికైతే ఏమీ చెయ్యమండి. ఎంత దారుణం అంటే ఒక్క మాట చెప్పేస్తాను. అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది. భోజనాలు తీసుకొచ్చేశారు, అందరూ కూర్చున్నాం, భోజనం చేస్తున్నాం. ఒక సహోదరుడు భోజనం చేయను అంటున్నాడు. అలగడం పెళ్ళిళ్ళలో కామన్ అంటారు, కానీ ఈ క్రైస్తవుల్లో అలగడం ఏంటండి? లోకంలో ఉండేవాళ్ళు చేసే పనిలే. సరే నేను బ్రదర్ ఏంటి మీరు భోజనం చేయరని అంటే, వద్దు బ్రదర్, ఉదయం కొంచెం హెవీగానే తిన్నాను, కానీ అలా కనపట్లేదు, నీ ముఖం వేరేగా కనపడుతుంది. వాళ్ళ ఆవిడ వచ్చి ఏమైందండి అని బతిన ఆవిడ ఏడ్చేస్తుంది, చుక్కలు వచ్చేస్తున్నాయి. అంటే ట్యాప్ కారిపోద్ది, ఓవర్ హెడ్ ట్యాంక్ పక్కనే ఉంటుంది కదా వాళ్ళకి, అందుకు జమ్ముని కారిపోతాయి. మనం ఏంటంటే ఎక్కడో ఓపెన్ అవ్వాలా, అందరినీ ఏడిపించి అందరిలో లీక్లు అయిన తర్వాత అప్పుడు మనం బయటకు వస్తాం అనమాట. మగోడికి ఈ రకమైన జ్ఞానం అజ్ఞాని ఉంటాడు. సో ఏంద్ర బాబు అని మెల్లిగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్పాడు ఏంటంటే, ఎవరికి వాళ్ళు ప్లే అలా వచ్చి అలా చేసి వెళ్ళిపోయిన వాళ్ళే బాగున్నారండి. ఇంత ప్రయాసపడి ఇంత అరేంజ్ చేస్తే ఇంత సహాయపడితే ఇక్కడ మాకేం లేదండి ఇక్కడ. మరి ఎందుకండి ఈ మాత్రం దానికి ఈ మాంసాలు, ఈ చేపలు, ఈ రొయ్యలు, బిర్యానీలు అన్నాడు. నీకు ఆకలి ఇయ్యకపోతే తినడం మానే, అరగకపోతే తినటం మానే, ఏడుచుకుంటూ తినడం మానేసి ఇక్కడ అంతమందిని ఏడిపించాల్సిన పని ఎలా? దాని వెనక అర్థం ఏంటంటే గుర్తింపు, ఇచ్చుట, చేయుట, జరిగించుట, సహాయపడుట, ప్రేమతో అనుకుంటూ వెనక మోసం చేసేసుకుని దుర్నీతిని కలిగి ఉండటం. ఇలాంటివి చాలా ఉంటాయి. కోపం కనబడకుండా క్రెడిట్ అవతల వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనం కొద్ది రోజులు నొక్కునే ఉంటాయి, కొన్ని గంటల పాటు నొక్కుని బరస్ట్ అయ్యే ముందు ఉంటుంది చూసా, కోపం కనబడకుండా క్రెడిట్ అంతా ఇంకొకరికి వెళ్ళిపోయినప్పుడు. ఆత్మీయతలో క్రెడిట్ ఏంటంటే నష్టమంతా నాయకుడు భరించాలి, ఘనతంతా తన కింద వారికి ఇవ్వాలి, తన తోటి వారికి ఇవ్వాలి, తనతో పనిచేసిన వారికి ఇవ్వాలి, ప్రాబ్లమ్స్ అన్నీ నాయకుడు తీసుకోవాలి, విజయమంతా బాహటంగా తనతో సహచర వర్గానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇది స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఫాదర్ కూడా అంతే, కుటుంబ యజమాని కూడా అంతే, సంఘంలో కార్యక్రమంలో కూడా అంతే. అది మిస్ అయిందంటే లోపల నీకు ఉండేటువంటి ఆ పరిస్థితి, ఆ కనబడకుండా క్రెడిట్ ఎదుటి వారికి ఇవ్వకుండా ఇస్తుంటే ఓర్వలేక దుఃఖపడి నలిగే సందర్భం ఈ 6వ అధ్యాయము రహస్యంగా చూస్తున్న దేవుడు నీ ప్రతిఫలాన్ని పోగొట్టుకునే చర్య నువ్వు చేస్తున్నావని అనుకుంటాడు. ఎక్కడెక్కడ పోగొట్టుకుంటాం? ఎంత చిన్నవాటి దగ్గర పోగొట్టుకుంటాం, ఎంత పెద్దవాటి దగ్గర మనం దాన్ని లక్ష్యం లేకుండా నిర్లక్ష్యం చేసి నష్టపోతూ ఉంటాం. 1-2 సందర్భాలు కాదు, మీరు వెతుక్కుంటూ వెళ్ళండి. డే టు డే రొటీన్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్ అనేటువంటి ప్రతి వ్యక్తి ఈ పాపం చేస్తాడు. ప్రతి వ్యక్తి పాపం చేస్తాడు. గుర్తించబడకపోతే ఒక పాపం, అవతల వాడిని గుర్తిస్తే ఒక పాపం. ఓకే, ఇది ఇచ్చుట అనే ద్వారానే నేను ఆలోచిస్తున్నాను. నేను మిగిలిన విషయాలు మాట్లాడట్లా. ఇంకొక మాట చెప్తాను. అర్హత లేని వ్యక్తి కనుక దాన్ని పొందాడు అనుకోండి, అర్హత లేని వ్యక్తి కనుక దాన్ని పొందితే అప్పుడు నీ ఉక్రోషం కలిగి ఉంటావా, ఆనందం కలిగి ఉంటావా? హౌ డు యూ ఫీల్? కోపం వస్తే ఉక్రోషం కలిగి ఉంటావా, సంతోషంగా ఆనందంగా ఉంటావా? లోపల ఎక్కడైనా నీకు ఆ స్వరం ఒక రకమైన ఏడుపు మూలు వినపడదు కదా. అర్హత లేని వ్యక్తి దాన్ని పొందుకుంటునేటప్పుడు నీకు వచ్చేటువంటి పరిస్థితి ఏంటి? ఎవరి పోరాడి ఓడిపోతే ప్రాబ్లం లేదండి, పోరాడి గెలిస్తేనే ప్రాబ్లం ఉండదండి. ఆ ఫైట్లోకి వెళ్లకుండానే అర్హత లేని వ్యక్తి పొందుకున్నాడనే వర్తమానమే, ఆ పర్సన్ నీకు ఇష్టం లేని వ్యక్తి అయితే, ఆ పర్సన్ నీవు నచ్చని వ్యక్తి అయితే, ఆ పర్సన్ నీకు శత్రువు అయితే, ఆ వ్యక్తి నీ ఇంటి ముందు కనపడుతున్నటువంటి నీకు పూర్తి వ్యతిరేక అయితే, బయటకు కనపడనటువంటి ఆ ప్రేమ ఒక్కసారి ద్వేషంగా మారుద్ది.
బయటికి నవ్వుతావు కానీ లోపల హృదయంలో మూలుగుతావు. ఒక జీరతో ఏడుపు వస్తుంది, మూలుగు వస్తుంది. సహించలేని, ఓర్వలేని, ప్రేమించలేని, నమ్మలేని, కూర్చోలేని, చూడలేని, చెయ్యలేని, ఏమైనా ఇచ్చినా కూడా అదొక రకంగా ఉంటుంది. అదే గెలిచేటప్పుడు అవతలవాడికి సెకండ్ ఇచ్చేటప్పుడు చాలా బలంగా గట్టిగా పట్టుకుని ఊపేస్తామండి. నీకు నచ్చలేదు అనుకోండి, చెయ్యి ఇలాగ ఇస్తావంతే, ఆడు ఊపుకోవాలంతే. ప్రైజ్లాడండి, కంగ్రాచులేషన్స్ అండి. ఆ ముఖంలో పేల, ఆ నవ్వులేనితనం, ఆ చెయ్యి ఇచ్చినప్పుడు ఆ చేతిలో కూడా ఏమాత్రం ఆ ఊపే, ఆ జోష్, విపరీతమైనటువంటి ఆక్షేపణలు కలిగిన మనలో బాధ, దుఃఖం, కొన్నిసార్లు ఈ మౌనం నిజంగా దేవుని పనికి నువ్వు చేసే ఆటంకాలు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనలో. చెక్ చేసుకోండి. ఇంటిని మేనేజ్ చేసేటువంటి వ్యక్తి, యవ్వన కాలం సంపాదించుకునేటువంటి వ్యక్తి, ఇంటిని చక్కబెడుతున్నటువంటి స్త్రీవైన నువ్వు, ఉద్యోగంలో అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, వ్యాపారంలో ఏదైనా కష్టపడి పొగలల్లా రాత్రల్లా తట్టమోసి నెత్తి మీద కష్టపడి ఎండలో పడి కింద మీద సంపాదించినటువంటి వ్యక్తి, పరిస్థితుల మధ్యలో నీవు ఏ ప్రదేశంలో ఒక చిన్న 10 మంది మధ్యలో నిలబడేటువంటి ఒక నాయకత్వ వ్యక్తి, సంఘంలో నిలబడేటువంటి వ్యక్తి, నువ్వు చేసే పనులలో ఈ రకమైన మోసం ఎప్పుడూ కలిగి ఉంటావు. నా పని నేను చేసి నేను నిర్నిమిత్తురాలైన దాసుడను, నేను నిర్నిమిత్తుడను, నేను ప్రభు మహిమ కొరకు చేశాను, దీని విషయంలో మీరు నన్ను ఏమీ మాట్లాడద్దు, నన్నేమీ గుర్తించద్దు, నన్నేమీ విలువగా పెంచవద్దు, నన్ను ఆ ప్రదేశంలో గుర్తించబడేటువంటి వ్యక్తిగా కనీసం నన్ను పిలవవద్దు, నేను చేసిన దాని గురించి కాదు, రహస్యమందు చూచుచున్న దేవుని పక్షమైనటువంటి నా ఫలము అనే స్థితిలో ఎప్పుడైనా నువ్వు దాన్ని చూడాలి. ఇక్కడే ఒక సమస్య ఏమొస్తుందంటే, ఎప్పుడైనా నీ ఎదుట వాళ్ళని గనక బాగా గనపరిచేసాం అనుకోండి, మీరేం చెప్తారు? వర్తి అండి, వాళ్ళు వర్తి, వాళ్ళు వాళ్ళు ఘనత, వాళ్ళు నిజంగా అర్హులే, వాళ్ళు గొప్పవాళ్ళే, వాళ్ళు నిజంగా అది యాప్ట్ అండి అంటారా? అంతకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేరా అని అంటావా? నువ్వు చేయలేవు అని ఒప్పుకోవడం వేరు, ఇంకెవరో లేరా అని ప్రశ్నించి అవతలవాడికి ఒక క్వశ్చన్ మార్కు గట్టిగా ఫుల్ స్టాప్ పెట్టేవాడు ఒకడు ఉంటాడు. ఒకవేళ నిజంగానేనా, నిజంగా జరిగిందా అంటే అనుమానం, అంటే అన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే అనుమానం వస్తుంది. అప్పుడు నీ హృదయానికి సమాధానం ఏంటంటే, లేచి వెళ్ళిపోతే, వారవలేకపోతే, అభినందించలేకపోతే, భరించలేకపోతే, నా మనస్సుకు నేను సర్ది చెప్పుకునే ఒకటే ఒక మాట ఏంటంటే, ఏదో చేశాడులే, ఏదో రికమెండేషన్ క్యాండిడేట్లే, ఏదో జరిగింది లేరా, ఏదో జరగకుండా అది ఎందుకు అవుతుంది లేరా. ఏంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళని అభినందించడం గురించి నేను మాట్లాడట్లేదు. నీ లోపల ఒక విషయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి, మనుషుల ఎదుట గుర్తింపు పొందుతున్న నువ్వు దేవుని ఎదుట గుర్తింపు పొందకుండా నీవే ఆటంకపరుచుకుంటున్నావు. వారిని ఇచ్చినటువంటి గుర్తింపుకు వాడు బాధ్యుడవుతాడు, మధ్యలో నువ్వు పోగొట్టుకుంటున్నావే. అద్వితీయ దేవుని నుంచి వచ్చే మెప్పు వైపు చూడనివ్వకుండా, నేనెందుకు వాళ్ళని మెచ్చుకోలేకుండా దేవుని మెప్పుకు ఆటంకంగా నేను కోల్పోతున్నాను. ఏమంటే ఆడు బాగానే ఉంటాడు, ఇచ్చిన దేవుడు బాగానే ఉంటాడు, మధ్యలో నువ్వు పోతావేంటి? నువ్వెందుకు అవిశ్వాసంగా మారుతావు? నువ్వెందుకు స్వనీతిపరుడుగా దుర్నీతిపరుడుగా మారిపోతావు? ఈ దుర్నీతి దేవుని నీతి కాదు. యేసుప్రభు అలా ఫీల్ అవ్వడు. నేను అనుకుంటాను, ఆడు 18 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఎంత లాంగ్ సిక్ పేషెంట్లు ముట్టడం కంటే కొంచెం యవనస్తుని ఎవడన్నా ముట్టుకుని హీల్ చేస్తే బాగున్ను అనుకుంటాను నేను కూడా. కానీ ప్రభువుకి ఏంటంటే సీనియర్ పేషెంటు జూనియర్ పేషెంట్ ఉండదు, కనికరం అంతేనండి. ముట్టేసుకుంటాడు వెళ్ళి, నేను శుద్ధుడు, నాకు ఇష్టమే, నేను ముట్టుకుంటాను, నీకు ఇష్టమే, నీకేం బాధలేదు, నాకు ఇష్టమే అంటాడు అంత ఆయన. ఇక్కడ చూడండి, మనం కొంతమందిని డిసైడ్ చేస్తాం, కొంతమందిని ముందే మన మైండ్ ఫిక్స్ చేస్తాం. అద్వితీయ దేవుని నుంచి వచ్చేటువంటి మేలు, ఆ మహిమ, ఆ కృప అలా నింపబడి ఉంటుందండి. మనం దాన్ని తెలుసుకుంటే నిజంగా అవతల వ్యక్తికి ఎంతో ఘనపరుస్తూ సంతోషంగా స్వీకరిస్తాం. ఆ సర్ది చెప్పుకునే నిందలు వేసుకునే, వాళ్ళ మీద నిందలేసి నీ మైండ్కి సర్ది చెప్పుకునే ప్రాబ్లం ఉందే, అద్వితీయ దేవుని నుంచి వచ్చే మెప్పును కోరుకోకవా? అంతేకాకుండా దేవుని నుంచి వచ్చే ఫలం కూడా పోగొట్టేసుకుంటాం. ఈ ఫలాన్ని పోగొట్టుకోకుండా దేవుని యొక్క ఆలోచనను గుర్తిస్తూ సంతోషంగా మనము ఉండగలగటమే మనం దుర్నీతిని ప్రేమించకుండా నీతిని ప్రేమించినప్పుడు. అంటే నువ్వు యేసుని ప్రేమిస్తే నీకు ఈ లక్షణం వస్తుంది. యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ ప్రేమ నీకు అర్థమైతే నువ్వు ఈ ప్రేమలో పాలు పొంది వేరుపారి స్థిరపరచబడతావు. ఆ ప్రేమ నీకు అర్థమయ్యే స్థాయి ఎంత గొప్పదైతే నీవు నీ తోటివారితో అంత సంతోషానికి కారణమవుతావు.
నీవు దేవుని మెప్పుని పొందటానికి నీ మనసు ఎంతైతే దృఢపరచబడుతుందో అంత అత్యధికంగా నీవు నీ ప్రజలతో నువ్వు చేసే ప్రతి పనిని కూడా గొప్ప కృపలోనూ గొప్ప ఆనందంలోనూ ఏది దాచుకోకుండా శుభము అని చెప్పకుండా సమర్పణతో చేయగలిగే స్థాయికి వాడు అడిగినప్పుడు యాకోబు 2లో మనం చదివినప్పుడు ఇది తీసుకో అది తీసుకో ఆ శుభం బాగుండు అయ్యి కాదు, చేసేటప్పుడు కూడా దానిలో ఏ రకమైన గుర్తింపు పొందకుండా చేయగలుగుతాం. అద్వితీయ దేవుడి నుంచి వచ్చే మెప్పు కావాలా, మనుషుల మెప్పు కావాలా? మనుషులు మెచ్చుకోకపోతే నీకు కోపము దుఃఖము వస్తుందా? మెచ్చుకోకపోయినా పర్వాలేదని రోషంగా చేస్తావా? ఉక్రోషంతో ఆవేశంతో ఉంటావా? ఒకవేళ చెయ్యకపోతే రెండోసారి చేయడానికి సమర్పించబడతావా? అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు నీకు లోపల మూలుగుతున్న నక్క కుక్క శబ్దాలు ఏమైనా వినపడుతున్నాయేమో వినపడుతుందా? లేకపోతే రాత్రంతా మురిగిన ఆ బెకబెక కప్పల సప్పుడు నీకేమైనా వినపడుతుందా? అవన్నీ కాకుండా దేవుని ఆత్మ చెప్పే సంగతులు వినటానికి నీ చెవులేమైనా తెరవబడతాయి. ఆ సమయంలో ప్రతిఫలము పోగొట్టుకుంటారు, ప్రతిఫలము దేవుడి దగ్గర దాచుకుంటారు. రెండు నీ చాయిసే. టేక్ యువర్ చాయిస్. దాచుకుంటావా, పోగొట్టుకుంటావా? ఈ దుర్నీతిని నువ్వు విడవకపోతే దేవుని నీతి నీకు అర్థం అవ్వదు. ఇది దుర్నీతి. సకల దుర్నీతియు పాపమే, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి సందర్భంలో ఈ తప్పుడు దీనత్వానికి కనిపించే మన జీవితం నిజమైన దీనత్వం వల్ల వచ్చే ప్రతిఫలం పోగొట్టుకుంటాం. ఇక్కడ ఈళ్ళు వాళ్ళని లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాటను చెప్పచ్చు. చెక్ చేసుకో. ప్రార్థన చేద్దామా? బలహీనతల నుంచి బలంలోకి మారదామా? ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం.